గురుభ్యో నమః. అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ద్వితీయ పాదం సాధనా పాదం చెప్పుకోబోతున్నాము. నిన్న మనము సంక్షేపంగా ప్రథమ పాదాన్ని కూడా మొత్తం ఆకలనం చేశాము. ఒకవేళ ఇందులో ఎవరైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చండి. ఇప్పుడు ఎవరికన్నా మనం మొదటి పాదంలో ఎవరికన్నా ఎటువంటి సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృత వంశరామః. ఈరోజు మనం ద్వితీయ పాద సాధనా పాద, ద్వితీయ పాదం సాధనా పాదం. సాధన ఎలా చేయాలి? ఇంతవరకు మనకు స్థిరమైన యోగి ఎవరైతే ఉన్నారో, ఏకాగ్రత కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సమాధి స్థితి ఎలా ఉంటుంది, ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ రకంగా సమాధి వైపు, ఆత్మ పరమాత్మ వైపు, ముక్తి వైపు వెళ్ళాలని చెప్పుకున్నాము. ఇప్పుడు సామాన్య వ్యక్తి కూడా ఏ రకంగా ఆ యోగాభ్యాసం చేసి అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు సామాన్య వ్యక్తులకు కూడా మనకు యోగాభ్యాసం చేసుకోవడానికి పద్ధతి, విధి విధానాన్ని మనకు ఇక్కడ చెప్పుకోబోతున్నాము. చూడండి, ద్వితీయ సాధనా పాఠ పుస్తకం ఉంది, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. చిత్తం ఎవరికైతే ఉందో వారికి యోగ ఉద్దిష్ట, వారికి సమాధి పాదిలో మనం వాళ్ళు చెప్పుకున్నాం. సమాధి పాదిలో ఆ యోగము చెప్పుకున్నామట, ఎలా ఏ రకంగా అన్ని రకరకాలుగా చెప్పుకున్నామట. అందుకే ఉద్దిష్ట చెప్పబడింది ఏది? సమాహిత చిత్తస్య యోగ ఉద్దిష్ట. సమాహిత స్థిర చిత్తు వాళ్ళే సాధకులు ఎవరైతే ఉన్నారో వారికి యోగం గురించి చెప్పబడింది. ఇప్పుడు కథం వ్యుత్థిత చిత్తోపి యోగయుక్త స్యాత్ ఇది ఏతద్ ఆరభ్యతే. కథం ఎలాగా వ్యుత్థిత చిత్తోపి అంటే చాంచల్యమైనటువంటి చిత్తం ఎవరికైతే ఉందో, స్థిరత్వం ఎవరికైతే లేదో, అశాంతమైనటువంటి మనసు ఎవరికైతే ఉందో, చిత్తం ఎవరికైతే ఉంది, అటువంటి వ్యక్తి కూడా యోగయుక్త కథం భవేత్, కథం స్యాత్, ఎలా అవ్వగలుగుతారు అనే విషయాన్ని ఇక్కడ మనము చెప్పుకోబోతున్నామట. అంటే సామాన్య వ్యక్తి కూడా ఏ విధంగా యోగయుక్తుడు కావాలి, యోగయుక్తంలో ప్రవేశించాలి, యోగంలో ప్రవేశించాలి. ఇది ఏతద్ ఆరభ్యతే. ఇక్కడి నుంచి ఇది ఆరంభిస్తున్నాము. సామాన్య చంచల చిత్తం కలిగినటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా యోగయుక్తుడు కావాలి అనేది ఇక్కడి నుంచి మనం ఆరంభించుకోబోతున్నాం. ఏంటి దానికి మొట్టమొదటి ఉపాయం ఏం చెప్పారు? మొట్టమొదటిగా ఎలా ఉండాలి సామాన్య సాధకులకు? ముందు కొన్ని లక్షణాలు చెప్తున్నామట. ఏం లక్షణాలు ఉండాలి ముందు? దాంట్లో మొట్టమొదటి సూత్రం చెప్తున్నారు, తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ. వెంటనే మొట్టమొదటి సూత్రము తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ అని చెప్పాడు. అంటే తపః, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఈ మూడిటిని క్రియాయోగం అని చెప్పాం. ఈ మూడు ఉండాలంట. దీన్ని క్రియాయోగం అంటే ఇటువంటి క్రియ మనలో ఉండాలి. ఇటువంటి క్రియాయోగం ఉంటే మనకు మన మనసు స్థిరపరచుకోవడానికి కొన్ని లక్షణాలు ఈ రకం చెప్పుకుంటూ పోతాం. దీన్ని క్రియాయోగం అంట. క్రియాయోగం అంటే తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానాన్ని క్రియ అంటాం. దాన్ని క్రియాయోగం కింద చెప్పుకున్నాం. ఏంటి తపం అంటే? తపః అంటే ధర్మాచరణం చేస్తూ ఉన్నామట, ధర్మానుకూలంగా ఉండాలి. ఇంకా శీతోష్ణ సుఖ దుఃఖాలు అంటే
చలి వేడి, ఇంకా సుఖము దుఃఖము, లాభము నష్టము, మానము అపమానము, ఇవన్నీ ఉంటాయి ద్వంద్వాలు. ద్వంద్వ సహనం తపహ ఉచ్యతే. మనకి ఏవైతే ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఏదో ఒక రకంగా మనం పీడిస్తూ ఉంటామన్నమాట. అంటే వాటి పట్ల సమాహితమైన చిత్తంతో కూడుకొని ఉండాలి. అంటే అక్కడ తపంని ఆచరించాలన్నమాట. తపస్సు అంటే ద్వంద్వాలను సహించడాన్నే, దాన్ని ఆ స్థితిలో కూడా మనం సమాభావంలో ఉండటాన్ని తపహ అంటాం. అంటే తపహ ద్వంద్వ సహనం తపహ ఉచ్యతే. ద్వంద్వాలను సహనం చేయడం అంటే శాంతపరచుకోవడం. అంటే అన్నిటిలోనూ, లాభహానిలోనూ, లాభం వచ్చినా నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా, ఎటువంటి స్థితి వచ్చినా సమస్థితిలో ఉంటాయని ప్రయత్నం చేయాలి. దాన్ని తపహ అంటాము. తర్వాత ఏంటి? స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మోక్ష శాస్త్రాలకు సంబంధించిన, వేదాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, వేదాలు ఏం ప్రతిపాదిస్తున్నాయి? మోక్షం వైపు వెళ్ళడానికి ప్రతిపాదిస్తున్నాయట. అందుకే వేదానుకూలమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయాలి. ఇంకా జపానుష్ఠానం, ఓంకార జపం కానీ, గాయత్రి మంత్రం యొక్క జపం కానీ అనుష్ఠానం చేస్తుండాలి. ఎలాగ చేస్తుండాలి? అర్థ సహితంగా చేస్తుండాలి. అంటే నిరంతరంగా స్వాధ్యాయం చేస్తూ ఉండాలన్నమాట. స్వాధ్యాయం, స్వస్య అధ్యయనం స్వాధ్యాయ. నీ అధ్యయనం నువ్వు చేసుకుంటూ ఉండాలి ప్రతి నిత్యం. అంటే మోక్ష శాస్త్రానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలను, మంచి మంచి పుస్తకాలు ఏవైతే ఉన్నాయి, గీత, భగవద్గీత, రామాయణ, మహాభారతం, ఇటువంటి కూడా మనం ఒక ధార్మికతను ఉత్పన్నం చేస్తాయి. మన మనసులో ధర్మం వైపు తీసుకెళ్తాయి. మనలో ధర్మం వచ్చిందంటే ఆ ధర్మంలో మనం అన్ని కూడా ఆ వేదానుకూలమైనటువంటి స్థితిని మనం ఆచరించడం వలన ఆ జ్ఞానాన్ని పెంపొందించుకొని మనం సమాధి వైపు మన మనసు స్థిరంగా ఏర్పరచుకొని ముక్తి వైపు కూడా మనం వెళ్ళిపోవచ్చు. కాబట్టి స్వాధ్యాయం అంటే స్వస్య అధ్యయనం స్వాధ్యాయం. అంటే ఈ మోక్షాది గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుకూలమైనటువంటి వేదానుకూలమైన గ్రంథాలను మనం చదువుతూ ఉండాలి. ఇంకా జపానుష్ఠానాలు చేస్తూ ఉండాలి. ఓంకారం కానీ, గాయత్రి మంత్రం కానీ, ఇంకా ఎవరికైతే ఏదైతే అనుకూలంగా ఉంటుందో వాటిని జపానుష్ఠానం చేస్తూ ఉండాలి. నిరంతరంగా ఈ పని లీనమై ఉండాలి. స్వాధ్యాయం నిరంతరం నడుస్తూ ఉండాలన్నమాట. అందుకే స్వాధ్యాయాత్ మా ప్రబలితవ్యం అని చెప్పి విద్యార్థి పూర్తి అయిపోయిన తర్వాత అందరికీ ఉపదేశం చెప్తామట. స్నాతకుడికి ఆచార్య స్వాధ్యాయాత్ మా ప్రబలితవ్యం. స్వాధ్యాయం ఎప్పుడు కూడా స్వాధ్యాయ విషయంలో ప్రమాదం చేయకూడదు. నిరంతరంగా కంటిన్యూ నడుస్తూ ఉండాలి. జీవితం ఉండాలి. ఇది స్వాధ్యాయం మనలో జీవితంలో ఒక భాగంగా భావించాలి, ఒక అవయవంగా భావించాలి. నిరంతరంగా స్వాధ్యాయం నడుస్తూ ఉండాలి. స్వాధ్యాయం నడుస్తూ ఉంటే మన జీవితం సక్రమంగా నడుస్తూ ఉంటుంది. మనకి ఎందుకు మానసిక బలాన్ని, ఆత్మిక బలాన్ని, మనలో ఆ ధైర్యాన్ని ఇవన్నీ పెంచుతుందండి. ఈ స్వాధ్యాయం అనేది మనోబలాన్ని పెంచుతుంది. ఇప్పుడు చాలా మందికి మనోబలం లేకపోవడం వల్లనే చాలా మంది రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మనలో మనోబలాన్ని, ధైర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని పెంచాలి అంటే ఈ స్వాధ్యాయం నిరంతరంగా నడుస్తూ ఉండాలి. కాబట్టి ఈ స్వాధ్యాయము నిరంతరంగా చేయమని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఏం చేయాలంట? ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే చెప్పాం కదా, నిరంతరం ఈశ్వరు నుంచి చింతన చేయాలి. అంటే ఈశ్వర ప్రణిధానం అంటే మనం ఏం చేసినా అన్ని క్రియాకలాపాలు పరమాత్మని సహాయంతో చేస్తున్నా అనే భావన మనలో కలగాలి. నేను అనే భావన కాకుండా పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యంతో చేస్తున్నాను అనే భావనతో చేసి సమర్పణ చేయడం వలన మన మనసు సాత్వికంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన మనసు విస్తృత చిత్తం ఎవరికైతే ఉందో వారికి చెప్తున్నమాట. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే తపస్సు చేయాలి, స్వాధ్యాయం చేస్తూ ఉండాలి, ఇంకా నిరంతరంగా ఈశ్వర ప్రణిధానం చేసుకుంటారు. ఈ మూటిని కలిపి క్రియాయోగం అని చెప్పాము. ఈ మూటినే క్రియాయోగం. స్వాధ్యాయము, తపము, ఈశ్వర ప్రణిధాన్ని క్రియాయోగం అంటాం. అంటే ఈ మూడు సాధనాలు యోగాభ్యాసం, ఈ మూడు ఏవైతే ఉన్నాయో యోగాభ్యాసమునకు సాధనములు. యోగాభ్యాసం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు లక్షణాలు మనకు ఉండాలి, ఈ మూడు గుణాలు మనకు ఉండాలి. నిరంతరత తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధాన్ని నిరంతరంగా నడుస్తూ ఉండాలి అని మన మహర్షి పతంజలి ఇక్కడ తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్తున్నాం. ఓకేనా? దీన్నే ఈ మూడు సాధనాలనే క్రియాయోగం అంటాం. క్రియాయోగం అనగానే తపః, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం మనకు గుర్తు రావాలి. ఈ మూడు లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. సో ఇదే విషయంలో ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మహర్షి వ్యాస్ ఏమంటున్నారు చూద్దాం. మనకు మూడు శబ్దాలు ఉన్నాయి: తపః, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఈ మూడింటినే క్రియాయోగం అంటాం. ఈ మూడు నిరంతరంగా యోగాభ్యాసం చేయాలనుకునే వ్యక్తి ఈ మూడు లక్షణాలు నిరంతరంగా చేస్తూ ఉండాలి. అంటే ప్రతి స్థితిలోనూ ఈ మూడు నిరంతరంగా చేయడం వల్ల మనకు ఆత్మిక బలము, మనసు స్థిరం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అది ఒక్కొక్క విషయం గురించి ఎలా మహర్షి వ్యాస్ చెప్తున్నా చూద్దాం. ముందు తపః శబ్దాన్ని తీసుకొని చెప్తున్నా ఇక్కడ. వ్యాస భాషను చూసుకోండి. నా అతపస్వినో యోగ సిద్ధ్యతి. చూడు, మొట్టమొదటి విషయం చెప్పాడు. నా అతపస్వినో యోగ సిద్ధ్యతి.
ఎవరైతే తపస్సు చేయదో తపము చేయదో వాళ్ళకి యోగం సిద్ధించదంట. అంటే సమస్థితిలో ఉండాలి, ప్రతి స్థితిలోనూ ప్రతి పరిస్థితిలోనూ సమాన భావంతో ఉండాలి, వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి మనకు. అది ఎప్పుడు వస్తుంది? ద్వంద్వ సహనం, ద్వంద్వాలు సహించినప్పుడే, ధైర్యంగా ఉన్నప్పుడే వాటిని ఎదుర్కోగలుగుతాము. ఆవేశంలో ఉద్రేకంలో వచ్చేదంటే మనం స్థిరత్వం లేకుండా ఆవేగంతో ఏం పని చేసినాం అనుకోండి, అది మనకు కష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, కానీ అది శాంతిని తీసుకొచ్చి పెట్టదు. కాబట్టి ముందుగా ఏం చేయాలి? యోగం చేయాలంటే నా అతపస్వినో యోగ సిద్ధ్యతి. ఎవరైతే తపస్వి కాదో వాళ్ళకి యోగం సిద్ధించదంట, యోగాభ్యాసం చేయలేదు. కాబట్టి తపహ అనేది అత్యంత అనివార్యము. అంటే ప్రతి స్థితిలో లాభ నష్టాలు, మానాపమానాలు ఇవన్నీ వచ్చాయి కదా, ఏవైతే సుఖ దుఃఖాలు, వీటన్నిటిలో కూడా మనం సమాన భావంతో ఉండాలి. ఇంకా ముందుగా ధర్మాచరణ కూడా చేస్తూ ఉండాలి. ధర్మాచరణ కూడా అత్యంత ముఖ్యమైనది. అప్పుడు మనం ఇవన్నీ చేయగలుగుతాము. కాబట్టి నా అతపస్వినో యోగ సిద్ధ్యతి, అతపస్వినో యోగ నా సిద్ధ్యతి. ఎవరైతే తపస్వి కాదో వాళ్ళకి యోగం సిద్ధించదు. ఎందుకు సిద్ధించదంటే అనాది కర్మ క్లేశ వాసనా చిత్ర ప్రత్యుపస్థిత విషయజాల చ అశుద్ధి అంతరేణ తపః సంభేదం ఆపద్యత ఇది. అతః తపసః ఉపాదానం. ఏమంటే చూడు, ఇక్కడ ఎందుకు సిద్ధించదంటే మనకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు సిద్ధించదంటే మనకు ముఖ్య కారణం చూపిస్తున్నాడు. అనాది కర్మ క్లేశ వాసనా చిత్ర, అంటే అనాది వాసనలు ఉన్నాయంట. అనాది కర్మలు అంటే జన్మాంతర యొక్క వాసనలు మనలో బాగా చిత్తంలో నాటుకుపోయి ఉన్నాయంట. అనాది కర్మ క్లేశాలు, అనాది కర్మ క్లేశ వాసనా చిత్ర, అనాది క్లేశ కర్మ ఏవైతే వాసనలు సంస్కారాలు ఏవైతున్నాయో అవి చిత్రింపబడ్డాయి, బాగా పూర్తిగా మన చిత్తంలో నాటుకుపోయి ఉన్నాయన్నమాట. అవి ఏం చేస్తున్నాయి? ప్రత్యుపస్థిత విషయజాల, ఆ విషయజాలం అంతా కూడా మనకు మన చిత్తంలో పూర్తిగా ఏ విషయం మన దగ్గరికి వచ్చిందో ఆ విషయాన్ని కావాలని చెప్పి మనం ఆకర్షితులు అవుతున్నాం. అంటే సంసారం వైపు వెళ్తున్నాం ఆటోమేటిక్ గా. ఎందుకు? ఆ సంస్కారాలు అనాది వాసనలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఆ ఉపస్థితమైన ఆ సంస్కారం యొక్క వాసన ఆశయం అంతా కూడా అది ఉపస్థితమైన ఒక జాల రూపంలో కూడా మనకు చూపిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ అనాది క్లేశ కర్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అది విషయజాలం అంతా కూడా, ఆ సమూహం అంతా కూడా ఏమవుతుంది? అశుద్ధిం అంతరైన తపః సంభేదం ఆపద్యత ఇది. అశుద్ధి అంతరైన అంటే ఈ శుద్ధి లేకుండా ఇవన్నిటిని దూరం చేయకుండా మనము తపస్సు చేయలేము. ఏంటి? తపస్సు చేయలేము అంటే వీటిని ఈ విషయజాలం ఏదైతే ఉందో, అనాది సంస్కార వాసన ఏవైతే ఉన్నాయో, ఈ తపస్సు చేయకుండా అశుద్ధి మంతులైన అంటే తపస్సు లేకుండా వీటిని మనం తొలగించుకోలేము. అంటే తపస్సు అనేది, తపస్సు ద్వారానే వీటిని చిన్న భిన్నం చేయొచ్చు. అందుకే అశుద్ధి మంతులైన తపః అంటే అంతరైన అంటే లేకుండా, తపః అంతరైన అశుద్ధిం సంభేదం ఆపద్యత ఇది. అంటే ఇది ఈ తపస్సు లేకుండా అశుద్ధి అనేది, ఏ అశుద్ధి? అనాది వాసన కర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అశుద్ధి, అంటే జన్మాంతరాల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయి, రాగద్వేష ఈర్ష్యాలు ఏవైతే ఉన్నాయో మనలో, ఇంకా కామక్రోధ లోభ మోహాలు ఏవైతే ఉన్నాయో, మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని తపః అంతరైన సంభేదం ఆపద్యత అంటే వీటిని చిన్న భిన్నం చేయలేము. అంటే తపస్సు ద్వారానే ఈ అనాది వాస కేశ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని సంభేదం అంటే చిన్న భిన్నం చేయవచ్చు. అందుకే తపసః ఉపాదానం, అందుకే తపశబ్దానికి గ్రహించారు మహర్షి. ఆయన ఏం చెప్పాడు? ఈ తపః ఉంటేనే మనలో ఉండే క్లేశాన్ని తొలగించుకోవచ్చు. తపః అనేది ముఖ్యంగా అత్యంత అనివార్యము. తపః అంతరైన అశుద్ధిం సంభేదం ఆపద్యత, తపస్సు లేకుండా ఇది అశుద్ధిని మనం తొలగించుకోలేము, చిన్న భిన్నం చేయలేము. అందుకే తపసః ఉపాదానం, తపస్సుని ఇక్కడ ఇవ్వబడింది, తపస్సుని గ్రహించబడింది. ఎందుకు? ఆ తపస్సు చేయడం తచ్చ చిత్త ప్రసాదనం ఆబాధమానం అనేన ఆసేవ్యం ఇది మన్యతే. ఎందుకంటే యోగులు, సాధకులు ఎవరైతే ఉన్నారో, విద్వాంసులు ఎవరైతే ఉన్నారో ఏం చెప్పారు? వీటి నిరంతరంగా ఈ తపస్సును ఆసేవ్యమానం సేవించడం వలన మనకు చిత్త ప్రసాదనం, చిత్తం ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందంట. ఆబాధమానం ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి సంకటం, ఎటువంటి విఘ్నం లేకుండా నిరంతరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు? ఈ తపస్సును ఆచరించినప్పుడు. తచ్చ చిత్త ప్రసాదం, ఇటువంటి తపస్సు చిత్తం ప్రసన్నంగా ఉంటుంది. ఆ బాధ మన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి బాధరహితంగా ఉంటుంది. ఎప్పుడు? అనేన ఆసేవ్యమానం ఇది మన్యతే. ఇది తపస్సును ఆసేవించడం వల్ల, నిరంతరంగా అభ్యాసం చేయడం వలన, ఈ తపస్సును అలా చేయడం వలన ఋషి మాసులు ఈ రకంగా దీన్ని చెప్పారు. దీని ద్వారా అశుద్ధిని, క్షయాన్ని దూరం చేసుకోవద్దు అని చెప్పామాట. ఇంత ముందుకు చెప్పాం. అశుద్ధి క్షయే జ్ఞాన దీప్తి ఆవివేక.
ఈ అశుద్ధిని ఈ తపస్సు ద్వారా మనం శుద్ధి చేసినప్పుడు అశుద్ధి క్షీణమైనప్పుడు ఆవివేక జ్ఞానదీప్తి ఆవివేక జ్ఞానదీప్తి జ్ఞానం యొక్క ప్రకాశము మనకు ఉత్పన్నమవుతుంది. ఎప్పుడు ఈ అశుద్ధి క్షీణం చేసినప్పుడే మనకు ఈ జ్ఞాన వివేకం కలుగుతుంది. ఈ అశుద్ధి మన మనసులో ఉన్నంతసేపు మనం జ్ఞానాన్ని గ్రహించుకోలేము. కామక్రోధ లోభ మద మాత్సర్యాలు ఉన్నంతసేపు, అవిద్య ఉన్నంతసేపు మనం వీటిని పొందలేము. అందుకే అశుద్ధిం అంతరైన సంభేదం ఆపద్యతే ఇది అని మనం చెప్పుకున్నాం. అస్తు తర్వాత ఏం చెప్పాడు చూడండి. అంటే తపశ్శబ్దం గురించి ఇక్కడంతా వ్యాఖ్యానం ఇచ్చానమాట. అందుకే ఈ చిత్త ప్రసాదనం ఆబాధమానం ఎలా అవుతుంది అనేన ఆసేవ్యమానం ఇది మన్యతే. మన్యతే ఎవరు? సాధకులు దీన్ని చెప్తున్నారు, యోగులు దీన్ని చెప్తున్న విధంగా చేసుకోవాలని చెప్పి. నెక్స్ట్ స్వాధ్యాయం చూడండి. స్వాధ్యాయం అంటే ఏమిటి? స్వాధ్యాయం అంటే ప్రణవాది పవిత్రానాం జపో మోక్ష శాస్త్ర అధ్యయనం వా. స్వాధ్యాయం అంటే రెండో పదం ఏంటి? మనకు స్వాధ్యాయం ఇచ్చాడు. స్వాధ్యాయం అంటే ఏం చేయాలి? ప్రణవాది పవిత్రానాం జపః, ఇంకా మోక్ష శాస్త్ర అధ్యయనం వా. ప్రణవ అంటే మనం చెప్పుకున్నాం తస్య వాచక ప్రణవ. ఈశ్వరస్య వాచక శబ్దం ఏంటి? ప్రణవ అంటే ఓంకారము. ఓంకారాది పవిత్రమైనటువంటి వాచక శబ్దాలను మనం జపానుష్ఠానం చేయాలి. ఇంకా గాయత్రి మంత్రం కానీ ఏవైతే వెతికితే మనం ఆలంబనంగా తీసుకొని జపానుష్ఠానం చేస్తున్నాము. అందుకే పవిత్రమైనటువంటి ప్రణవాది జపానం, ప్రణవాది పవిత్రనం జపం చేసుకోవాలి, అనుష్ఠానం చేసుకోవాలి. ఇంకా మోక్ష శాస్త్ర అధ్యయనం వా. మోక్ష శాస్త్రాన్ని వైపు తీసుకెళ్లేటువంటి అధ్యయనం ఏదైతే ఉందో, వేదానుకూలమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వాటిని మనం అనధ్యయనం చేస్తూ ఉండాలి నిరంతరంగా. మోక్ష శాస్త్ర అధ్యయనం, మోక్షంకి తీసుకెళ్లేటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరంగా అధ్యయనం అంటే స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మన మనసు కొంచెం స్థిరపడుతుంది, చంచలమైన చిత్తం అనేది స్థిరపడుతుంది. ఇలా చేయడం వల్ల ముందు మన మనసు ఆధీనంలోకి వస్తుందన్నమాట. మన మనసు అన్ని వైపులా వ్యాపిస్తుంది కదా, ఇది మన కంట్రోల్లో పెట్టుకుంటాం, మన ఆధీనంలోకి వస్తుంది. కాబట్టి స్వాధ్యాయం అంటే ప్రణవాది పవిత్రానం జపః, ప్రణవాది ఓంకారము గాయత్రి మంత్రం ఇటువంటి మంత్రానుష్ఠానం జపం ద్వారా మన మనసును స్థిరపరచుకోవచ్చు. ఇంకా మోక్ష శాస్త్ర అధ్యయనమా, మోక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వలన కూడా మనసు శాంతంగా ఉంటుంది, అంటే ఆత్మిక బలాన్ని పెంచుకోవచ్చు. తర్వాత ఈశ్వర ప్రణిధానం చెప్పాడు. ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈశ్వర ప్రణిధానం అంటే సర్వక్రియానాం పరమ గురవు అర్పణం తత్ఫల సన్యాసోవా. ఇది నేను సూత్రం అనుకున్నాను. ఇక్కడ మహర్షి వ్యాస్గా వచనం ఇది. ఏమంటున్నాడు మహర్షి వ్యాస్ ఇక్కడ? ఈశ్వర ప్రణిధానం అంటే సర్వక్రియానాం, అన్ని క్రియలను పరమ గురవు అర్పణం, పరంపిత పరమాత్మకి అర్పణం చేయాలి. అర్పణ చేసిన తర్వాత తత్ఫల సన్యాసోవా. నువ్వు సంసారం లౌకిక క్రియాకలాపాలు చేసి వాటిని ఫలాన్ని ఆశించకూడదు. నేను ఈ కర్మ చేశాను కదా, ఈ కర్మకు ఫలితం నాకు ఇది కావాలి, వెంటనే ఆశించుకోకూడదు. ఆశించుకుంటే వస్తుంది, ఇవ్వడం కాదు. నువ్వు కర్మకు ఫలితం ఇస్తాడు, కానీ నీకు విశిష్టమైన ఫలం, మోక్ష ఫలం కావాలంటే, సమాధి యొక్క ఫలం కావాలంటే మనకు రాదు. కాబట్టి మనం ఆశించుకోకుండా పని చేయాలి. నిష్కామ కర్మ చేయాలి, సకామ కర్మలు చేయకూడదు. కామన యుక్తమైన కర్మలు చేయడం వల్ల మళ్ళా సంసార బంధంలోకి వస్తూ ఉంటామంట. నిష్కామ కర్మలు చేయడం వల్లనే మనకు పుణ్యోదయం కావడం వల్ల మనము ముక్తి వైపు, సమాధి వైపు వెళ్ళగలుగుతాము. కాబట్టి ఈశ్వర ప్రణిధానం అంటే ఏమిటి? సర్వక్రియానం, అన్ని క్రియాకలాపాలను పరమ గురువు అర్పణ, పరంపిత పరమాత్మ అర్పణం చేయాలి, సమర్పితం చేయాలి. ఏం చేసిన వెళ్ళి పరమాత్మ ద్వారా చేస్తున్నాను, పరమాత్మ ఇచ్చిన శక్తి ద్వారా చేస్తున్నానే భావనతో మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, నిష్కామ కర్మలు చేస్తూ ఉండాలి. ఇంకా తత్ఫల సన్యాసం, వాటి యొక్క ఫలాన్ని ఆశించకూడదు. సన్యాసం తీసుకోవాలంటే సన్యాసి విధంగా అన్ని వదిలేస్తాడు, అలా కూడా చేసిన కర్మలను ఆశించుకో. మన వరకే చేయడం వరకే, మంచి చేయాలనుకున్నా మంచి చేయాలంతే. నువ్వు సాత్విక భావనతో ఏం దాన ధర్మాలు చేసావు, ఇంకేమైనా చేసావు, విద్యాదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇంకా ఎవరికన్నా 10 మందికి ఎటువంటి కష్టాల్లో ఉన్నా వారి కష్టాలను దూరం చేయడం కోసం ఇది నా వంతుకి ఏదో ఒకటి సహాయపడుతుంది, నేను వాళ్ళకి సహాయం చేయాలి అనే భావనతో సేవ చేయాలి, కర్మ చేయాలి అంతే. తర్వాత దాని ఫలం గురించి ఆశించుకోకూడదు. ఓ మనం చేసిన నన్ను పలకరించలేదే, నాతో మాట్లాడలేదు, నన్ను పిలవలేదు, నేను ఇంత సేవ చేశాను, దానికి అటువంటి కోరిక మనసులో కోరిక పెట్టుకోకూడదు, ఆశ పెట్టుకోకూడదు, అపేక్ష పెట్టుకోకూడదు. నీ వంతుగా నీ కర్మ చేయడం నీ వంతు. అందుకే శ్రీకృష్ణ భగవంతుడు అంటాడు, ఏమంటాడు? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడం వరకే నీ వంతు, మా ఫలేషు కదాచన. ఫలం విషయంలో ఎప్పుడు కూడా నువ్వు ఆశించకూడదు. కాబట్టి కర్మ చేయడం వరకే మన వంతు, తర్వాత దాని ఫలాన్ని ఆశించుకోకూడదు. అలా చేయడం వల్ల మనము
ఇలా క్రియాయోగం చేయడం వల్ల మన మనసును స్థిరపరచుకోవచ్చు. ఇది ప్రారంభిక స్థితిలో. ముందుగా మొట్టమొదటిగా చంచల స్థిరం కలిగినటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఈ క్రియాయోగం చేయాలి. క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం చేయాలి. అలా చేయడం వల్ల మన మనసు కొంచెం సమాధి భావన మనకు కలుగుతుంది అన్నమాట. అంటే స్థిరత్వ స్థితి కలుగుతుంది మనకు. మానసిక ధైర్యము, మానసిక స్థితి స్థిరత్వం కావడం వల్ల మనకు సాత్విక విచారాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇది మహర్షి వ్యాసు ఒక్కొక్క శబ్దాన్ని తెలుసుకొని తపహ అంటే ద్వంద్వ సహనం తపహ అని చెప్పాం. అక్కడ తపస్సు లేకుండా మనకు యోగం సిద్ధించదు. కాబట్టి ఎందుకంటే అనాది వాసనలు బలంగా ఉన్నాయి, వాటిని మనం ఛేదించాలి అంటే తపస్సు లేకుండా సాధ్యం కాదు. కాబట్టి అందుకే చిత్తం తపస్సు అనేది అనివార్యంగా చెప్పారు. తర్వాత స్వాధ్యాయం అంటే ప్రణవాది పవిత్ర జపానుష్ఠానం ఏవైతున్నాయో వాటిని జపానుష్ఠానం చేయాలి. ఇంకా అన్ని క్రియాకలాపాలను పరమపిత పరమాత్మకి సమర్పితం చేసి మనము వాటి ఫలాన్ని ఆశించకూడదు అని చెప్పి మహర్షి వ్యాస చెప్పాడు ఇక్కడ. అదేవిధంగా ఇలా క్రియాయోగం చేయడం వల్ల మనకి ఏం కలుగుతుంది? క్రియాయోగం చేయడం క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, దాన్ని క్రియాయోగం చెప్పాం. సాహి క్రియాయోగ చూడండి 2వ సూత్రంలో అవతరణకి ఏమంటారు? సాహి క్రియాయోగ. ఆ క్రియాయోగము నిశ్చయంగా ఏం చేస్తుంది మనకు? అలా చేయడం వల్ల చూడండి, ఆ క్రియాయోగం చేయడం అంటే రోజు ప్రతి నిత్యము స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల ఏం కలుగుతుందంట? సాహి క్రియాయోగ. ఆ క్రియాయోగం అనేది నిశ్చయపూర్వక, హి అంటే నిశ్చయార్థంలో ఉంది ఇక్కడ. సాహి క్రియాయోగ. ఆ క్రియాయోగం నిశ్చయంగా ఏం చేస్తుంది? సమాధి భావనార్థ క్లేశ తనుకరణార్థశ్చ. ఏంటంట? సమాధి భావనార్థ క్లేశ తనుకరణార్థశ్చ. క్లేశ తనుకరణార్థశ్చ. చూడు, ఈ క్రియాయోగం చేసుకోవడం ఏమవుతుందంట? సమాధి భావనార్థ. సమాధికి ఉత్పత్తి అంటే సమాధి వైపు వెళ్ళడానికి ఆ స్థితి మనలో కలుగుతున్నాను. ఇలా చేసుకున్న సమాధి భావన కలుగుతుంది. సమాధిని తెలుసుకోవాలి, సమాధి వైపు వెళ్ళాలనే భావన ముందు కలుగుతుంది. భావన కలుగుతుందండి మనం. ఎందుకంటే ప్రారంభించాం తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం చేయడం వల్ల మన ఆలోచనలు ఎలా వస్తున్నాయి? సమాధి భావన. సమాధి అంటే ఏమిటి? సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి, ముక్తి అంటున్నాం, పరమాత్మ అంటాం, జీవాత్మ అంటాం, ఈ బ్రహ్మాండం ఏంటివన్నీ, అటువంటి విషయాల పట్ల మనకు శ్రద్ధ కలుగుతుంది, రుచి కలుగుతుంది. అందుకే సమాధి భావనార్థ. సమాధి భావన కలుగుతుంది. సమాధిని ఉత్పన్నం చేసుకోవాలి. సమాధి అంటే తెలుసుకోవాలి, ఆత్మ అంటే తెలుసుకోవాలి, పరమాత్మ అంటే తెలుసుకోవాలి, బ్రహ్మాండం అంటే తెలుసుకోవాలి. ముందు నన్ను నేను తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాను? నేను ఏం చేస్తున్నాను? నా లక్ష్యం ఏంటి? అలాగా నీ వ్యక్తిగత స్థితి గురించి మనకు అవగతం అవుతుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? ఈ క్రియాయోగం చేయడం వల్ల కలుగుతుంది. అది దాని యొక్క ఫలితం చెప్తున్నమాట. సమాధి భావనార్థ. సమాధి భావన ఉత్పన్నమవుతుంది. ఇంకా క్లేశ తను కరణార్థశ్చ. క్లేశ తను కరణార్థ. క్లేశం అంటే అవిద్య, అస్మిత, రాగాలు, వాటివి తను అంటే మనం తగ్గించవచ్చు. తను అంటే అల్పం చేయవచ్చు, తగ్గించవచ్చు. క్లేశ తను కరణార్థశ్చ. క్లేశను తనువు చేయడం కోసం అంటే అవి వాటిని నిర్బలం చేయడం కోసం. ఏవైతే క్లేశాలు మన మీద బాగా ప్రభావం చూపుతున్నాయో వాటి యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చు. ఏవైతే మన మనసు, మన చిత్తం ఎప్పుడైతే అవిద్య కారణంగా రాగద్వేషాలతోటి అధర్మ పనుల్లో లీనమై ఉందన్నమాట. ఇలా క్రియాయోగం చేసుకోవడం వల్ల, క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం చేసుకోవడం వల్ల ఈ క్లేశాలను కూడా తగ్గించుకోవచ్చు. మన మనసు మన ఆధీనంలో ఉంటుందన్నమాట. ఇది దోషము, ఇది అదోషము అంటే తప్పొప్పులను మనకు తెలియజేస్తుందన్నమాట. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము, వీటిని కర్తవ్యాన్ని మనం సంకేతిస్తుంది. కర్తవ్యాలు తెలిసినప్పుడు మనము ఈ క్లేశాలను తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ క్రియాయోగం ఎటువంటిదంట? సాహి క్రియాయోగ నిశ్చయంగా సమాధి భావనార్థ. సమాధి ఉత్పన్నం చేయడం కోసము, క్లేశ తనుకరణార్థ. క్లేశాన్ని తనువు చేయడం కోసం, అల్పం చేయడం కోసం, నిర్బలం చేయడం కోసము ఇది ఇటువంటి భావన మనలో కలుగుతుంది. ముందు ఇటువంటి భావన కలగడం పెద్ద గొప్ప విషయం అండి. ఇది ఎప్పుడు కలుగుతుంది? మన ఈ క్రియాయోగం చేసుకున్నప్పుడే కలుగుతుంది. క్రియాయోగం చేయడం లేదనుకోండి, స్వాధ్యాయం చేయడం లేదనుకోండి, ఇలాంటి స్థితి కలగదు. కానీ అందుకే స్వాధ్యాయాత్ మా ప్రమదితవ్యం అని చెప్పాడు. మొన్న యజ్ఞం చేసినప్పుడు మనము పూర్ణిమ రోజు ఆచార్య ప్రదీప్ గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు? స్వాధ్యాయం చేయకపోతే ఏమవుతుంది? స్వాధ్యాయం చేయకపోతే ఏమవుతుందంటే, ఏ విధంగా అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఆ పని చేయకపోతే, ఇప్పుడు ఏవైతే నిరంతరం గతి చేస్తున్నాడా, ఈ గతి చేయకపోతే ఏ హాని కలుగుతుందండి? ఈ సృష్టి మొత్తం ఆగిపోతున్నామాట. ఈ సృష్టి అస్తవ్యస్తం అయిపోతున్నామాట. అంటే దాన్ని ఆ రకం పోల్చి చెప్పామట. స్వాధ్యాయం చేయకపోతే ఏ విధంగా హాని కలుగుతుంది? సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ నిలబడిపోతే, గతి నిలబడిపోతే, ఏ విధంగా అన్ని స్థితి గతులు మొత్తం బ్రహ్మాండం నిలబడిపోతుందో
ఏ విధంగా అయితే హాని కలుగుతుందో ఊహించుకుంటేనే, అలాగే ఒక్కరోజు స్వాధ్యాయం చేయకపోయినా మనలో ఉండే ఇవన్నీ దోషాలు ఏవైతే ఉన్నాయి, అవిద్య, రాగ, ద్వేష, కామ, క్రోధ, లోపాలు ఏవైతే ఉన్నాయో మన మీద అస్తవ్యస్తం చేస్తాయి. మన మనసును, మన చిత్తాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. అస్తవ్యస్తం అయిపోతే ఏమవుతుంది? ఈ బ్రహ్మాండం అస్తవ్యస్తం అయిపోతే అవుతుంది, అది ఎక్కడ ఏమవుతుందో తెలియదన్నమాట. అలాగే ఒక్కరోజు మనం స్వాధ్యాయం చేసుకోకపోయినా కూడా మన మనసు, మన చిత్తం అనేది, ఎందుకంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా సాంసారిక విషయాల పట్ల ఆకర్షణంగా ఉంటాయన్నమాట. అవన్నీ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలన్నీ కూడా మన మీద ప్రభావాన్ని చూపుతుంటాయి. ఒక్కరోజు శుద్ధి చేసుకోకపోయినా వాటి యొక్క జడం అనేది, దాని యొక్క మూలం అనేది బాగా నాటుకపోతూ ఉంటుంది. ఆ శుద్ధి ఎలాగంటే మనం ఇంట్లో ప్రతిరోజు చూస్తూ ఉంటాం. మా ఇంటిని ప్రతిరోజు శుద్ధి చేసుకుంటున్నామా? ప్రతిరోజు లేవగానే ముందు శుద్ధి చేసుకుంటాం, మొత్తం ఇంటిని అయితే శుభ్రం చేసుకుంటాం. తర్వాత ఇంటిని శుభ్రం చేస్తే మన ఒంటిని కూడా శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం. అంటే మనం ఒక్కరోజు చేయకపోయినా ఏమవుతుందండి? ఆ ధూళి దుమ్మంతా పూర్తిగా పేరుకపోతుంది. నిన్న ఏం చేయలేకపోయి నిన్నటికన్నా ఈరోజు చేయకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ రోజు చేయకపోయినా ఇంకా కొంచెం పేరుకపోతుంది. మనం తెలియకుండా మనం అన్ని వ్యవస్థితంగానే పెట్టుకున్నాం, అన్ని మూత వేసినాం, అయినా కూడా అది వస్తుంటుంది. ఎందుకంటే ఇది బ్రహ్మాండంలో సూక్ష్మాతి సూక్ష్మ అణువులు ఉన్నాయన్నమాట. వాటి ద్వారా మనకు ఇవి కొంచెం మాలిన్యం వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే సంసారంలో ఉన్నాం కాబట్టి అవిద్య, అస్మిత, రాగము, క్లేశము, ఈ కామ, క్రోధ, లోభాలు కూడా మనకు అవి రోజు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏ విధంగా అయితే ఒక్కరోజు మన ఇంటిని శుభ్రం చేసుకోకపోతే, ఒంటిని శుభ్రం చేసుకోకపోతే ఉండలేమో, అది అక్కడ దుమ్ము అనేది, ధూళి అనేది ఎక్కువగా అవుతుందో, అలాగే ఒక్కరోజు స్వాధ్యాయం చేసుకోకపోయినా కూడా మన మనసుకు ఇదంతా, ఈ చెత్త చెత్త మాలిన్యం అంతా మనకు అంటుకుంటుంది. అందుకే ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం వలన అది ఏమవుతుంది? ఒక మన అనుకూలంలో, మన ఆధీనంలో ఉంటుంది అనమాట. అక్కడ మనం నిలబడగలుగుతాం, అక్కడ స్థిరంగా ఉండగలుగుతాం. స్థిరంగా ఉన్నామంటే అక్కడ నిలబడి ఏదైనా పని చేసుకోవచ్చు. మన మనసు సాత్వికంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక్కరోజు చెప్తే కదా, స్నానం చేయకపోయినా మనకి అస్తవ్యస్తంగా ఉంటుంది, ఏం పని చేయాలి చేయబుద్ధి కాదు. ఇంట్లో మన అన్ని వస్తువులు ఎక్కడికక్కడే అస్తవ్యస్తంగా ఉన్నాయనుకోండి, ఇంటి శుభ్రం చేయలేదనుకోండి, అక్కడ ఉండగలుగుతామా? కూర్చోవాలని అసహ్యం అనిపిస్తున్నాం అట. అక్కడ కూర్చోవాలన్నా అసహ్యం అనిపిస్తుంది. ఇంత లౌకిక ఉదాహరణ ప్రత్యక్షంగా అనిపిస్తుంది. ఒక్కరోజు మనం ఈ శరీరాన్ని ఇంటిని శుభ్రం చేయకపోతే అక్కడ ఉండలేమో, చేయలేమో. అలాగే మన మనసుకు మనం శుభ్రం చేయకపోతే, మనసు శుభ్రం చేసే విధానం ఏంటి? ఈ స్వాధ్యాయమే. ఈ స్వాధ్యాయం చేయడం వల్ల మనసు ఎల్లప్పుడూ శుద్ధం అవుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే శరీరాన్ని శుభ్రం చేస్తామో, శుద్ధి చేస్తామో, అలాగే మన మనసుకు శుద్ధి ఎలా అవుతుందంటే ఈ స్వాధ్యాయం ద్వారా శుద్ధి అవుతుంది. కాబట్టి మనం నిరంతరం స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. కాబట్టి ఆచార్యవర్య ఏ రకంగా చెప్పారంటే, ఈ సూర్య చంద్రాదులు ఏ విధంగా అయితే నిలబడితే ఏ విధంగా అయితే మనకు హాని కలుగుతుందో, అటువంటి హాని మనకు కూడా రాబోతుంది, అటువంటి స్థితి కలుగుతుంది. ఆ రకంగా పోల్చి చెప్పామంట. కాబట్టి నిరంతరంగా స్వాధ్యాయం విషయంలో జీవనం ప్రారంభించినప్పటికీ, అధ్యయనం ప్రారంభించినప్పటికీ లాస్ట్ అంతిమ వరకు స్వాధ్యాయం నిరంతరంగా నడుస్తూ ఉండాలి. ఆ స్వాధ్యాయం మానసిక బలాన్ని, మనోధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది, మన జీవన సక్రమ మార్గంలో నడుపుతూ ఉంటుంది. కాబట్టి స్వాధ్యాయం అత్యంత అనివార్యం. కాబట్టి ఈ క్రియాయోగం చేయడం వల్ల ఏమవుతుందంటే సమాధి భావన కలుగుతుంది, సమాధి వైపు వెళ్ళడానికి భావన కలుగుతుంది, సాత్విక విచారం, ధర్మం వైపు వెళ్ళడానికి భావన కలుగుతుంది. ఇంకా క్లేశ తనుకరణార్థ, క్లేశాన్ని తను చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, నిర్బలం చేసుకోవచ్చు అని చెప్పి మహర్షి పతంజలి చెప్పారు ఇక్కడ. ఇదే విషయంలో మహర్షి వ్యాస ఏమంటున్నా చూద్దాం. సహి ఆసేవ్యమాన సమాధిం భావయతి క్లేశాంశ్చ ప్రతనో కరోతి. చూడండి ఏమంటున్నారు ఇక్కడ. సహి అంటే ఆ క్రియాయోగం. ఆ క్రియాయోగం ఆసేవ్యమాన, ఈ క్రియాయోగాన్ని సేవించడం వల్ల, నిరంతరంగా అభ్యాసం చేయడం వలన సమాధిం భావయతి, సమాధి భావన కలుగుతుందంట. సమాధిని ఉత్పన్నం చేస్తుంది, సమాధి వైపు వెళ్ళని భావన ఉత్పన్నం చేస్తుంది. సమాధిలో అలాంటి ఆలోచన రావడం గొప్ప విషయం. మీ అందరికీ నేను యోగ శాస్త్రం చదువుకోవాలి, కనీసం భావన కలుగుతుందా? ఈ భావన రావడమే గొప్ప విషయం. ఎందుకు? నిరంతరంగా స్వాధ్యాయంలో లీనమై ఉన్నారు, మోక్ష శాస్త్ర అధ్యాయంలో లీనమై ఉన్నారు, ఆధ్యాత్మిక గ్రంథ విషయాలను, ఋషికృత గ్రంథాలు చదవడం లీనమై ఉన్నారు. కాబట్టి ఇలాంటి భావన తెలుసుకోవాలి. సమాధిం భావ, సమాధి భావన ఉత్పన్నం చేస్తుంది. ఇంకేం చేస్తుంది? క్లేశాంశ్చ ప్రతను కరోతి, క్లేశాన్ని, అవిద్యాది క్లేశ, రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తను కలిసి క్షీణం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ రథంలో ఉన్నారో మనకు కూడా ఇప్పుడు మీకు అనుభూతి కలుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ తప్పు, ఇది అధర్మం, ఇది అన్యాయము, ఈ పని చేయకూడదు, మనం సమస్త ప్రాణ పట్ల ప్రీతిగా వ్యవహరించాలి. మనకు కొన్ని భావనలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూస్తుంటాం, ఈ అధ్యయనం చేయడం ద్వారా చాలా విషయాల్లో మనము ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మనకే మనం మనసులో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటామంట. అంటే మన క్లేశాల వైపు వెళ్ళడం లేదు, అంటే దుఃఖాల వైపు వెళ్ళడం లేదు, అంటే ఒకరికి బాధ పెట్టేటువంటి పనులు కానీ వ్యవహారంగా చేయడం లేదు. అందరి పట్ల మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష చూపిస్తున్నాం. మనం చెప్పినట్టుగా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షానం
సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయానం భావనాతశ్చ చిత్త ప్రసాదనం. మన చిత్తం ప్రసన్నంగా ఎలా ఉంటుందంటే సుఖంగా ఉండే వారి పట్ల మైత్రి కలిగి ఉండాలి, దుఃఖంగా ఉండే వారి పట్ల కరుణ కలిగి ఉండాలని చెప్పాను. అదేవిధంగా వెళ్తే పుణ్యాత్మ ఎవరైతే ఉన్నదో వారి పట్ల మనం సంతోష భావన కలిగి ఉండాలి. ఇంకెవరైతే పాపాత్మ ఉన్నదో వారి పట్ల ఉపేక్ష భావన కలిగి ఉండాలి. అంటే ఈ రకమైన వ్యవహారం మనలో ఉండాలి. అలా ఉండటం వల్ల మనలో ఈ క్లేశాలను తగ్గించుకోవచ్చు, నిర్బలం చేసుకోవచ్చు అని చెప్పి మహర్షి వ్యాసుడు ఏదో చెప్తున్నాడు. క్లేశాశ్చ ప్రతను కరోతి అంటే అది తను అంటే సూక్ష్మం చేయొచ్చు, అల్పం చేయొచ్చు, నిర్బలం చేయవచ్చు అని చెప్పి మహర్షి వ్యాసుడు ఇదే చెప్తున్నాడు అనమాట. అంటే ఎప్పుడు ఈ క్రియాయోగం నిరంతరంగా సేవించినప్పుడు ఇంకేమవుతుంది? ప్రతను కృతాన్ క్లేశాన్ ప్రసంఖ్యాన అగ్నిన దగ్ధబీజ కల్పాన్ ఆ ప్రసవ ధర్మిణ కరిష్యతి ఇది. చూడండి, ప్రతను కృతాన్ క్లేశాన్ అంటే ప్రతను అంటే సూక్ష్మం చేసినటువంటి నిర్బలం చేసినటువంటి క్లేశాలను ప్రసంఖ్యాన అగ్న అంటే ప్రతిష్టమైన సంఖ్య అంటే జ్ఞానం ద్వారా ప్రకాశం ద్వారా అంటే ప్రకాశమైనటువంటి అగ్ని ద్వారా దగ్ధ బీజ కల్పాన్ అంటే ఆ అగ్ని ఏ విధంగా అయితే బీజాలను విత్తనాలను దగ్ధబీజం చేస్తుందో ఆ రకంగా ఈ స్వాధ్యాయం ద్వారా ఈ క్రియాయోగం ద్వారా క్లేశాన్ని తను చేసాం కదా, తక్కువ చేసాం కదా చేయడం వల్ల ఏమవుతుంది? ప్రసంఖ్యానాగ్నిన అంటే ప్రతిష్ట జ్ఞానాగ్ని ద్వారా దగ్ధబీజ కల్పాన్ దగ్ధబీజం వైపు తీసుకెళ్ళవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? నిరంతరంగా ఈ విధంగా క్రియాయోగం చేయడం వల్ల మనలో ఉండే అనాది కర్మ క్లేశ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్ధబీజ కల్పాలను చేసి ఆ ప్రసవ ధర్మిణ కరిష్యతి మళ్ళీ ఉత్పన్నం కాకుండా చేయగలుగుతాము. ఈ అనాది వాసన కర్మలు ఏవైతున్నాయో ఆ ప్రసవ ధర్మిణ కరిష్యతి ఇది మళ్ళీ ఉత్పన్నం చేయకుండా ప్రసవం కాకుండా మళ్ళీ ఉత్పత్తి కలగదనమాట. అటువంటి స్థితికి తీసుకొని రావచ్చు. ఆ రకంగా కేశాన్ని తను చేసుకుంటూ సూక్ష్మంలోకి వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ మహర్షి వ్యాస అంటున్నాడు. తేషాం తను కర్ణాతం వాటిని తను చేయడం వల్ల అత్యంత సూక్ష్మం చేయడం వల్ల ఏమవుతుంది? పునః క్లేశై అపరామృష్ట సత్వపురుష అన్యతా మాత్ర ఖ్యాతి సూక్ష్మ ప్రజ్ఞ సమాప్తాధికార ప్రతి ప్రసవాయ కల్పిష్యత ఇది. అలా తను చేయడం వల్ల ఏమవుతుంది? సూక్ష్మం చేయడం వల్ల ఏమవుతుంది? నిర్బలం చేయడం వల్ల ఏమవుతుందంటే క్లేశై అపరామృష్ట క్లేశాలతో సంబద్ధం లేకుండా దూరంగా ఉంటాడు. అంటే క్లేశాలతోటి యుక్తంగా ఉండడు, క్లేశరహితంగా ఉంటాడు. క్లేశ పరామృష్ట దూరంగా ఉంటాడు. ఆ క్లేశాలు దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? సత్వ పురుష అన్యతా మాత్ర ఖ్యాతి కలుగుతుంది. అంటే సత్వము అంటే ఈ చేతనాత్మ, సత్వపురుష అన్యతా ఖ్యాతి ఈ చేతన జీవాత్మ, ఈ శరీరం అనేది అన్యత భిన్నమైంది. వివేకత్వాన్ని పొందుతాం. అంటే రెండు వేరుగా ఉన్నాయి. ఈ శరీరం జడ వస్తువు, ఈ ఆత్మ చేతనాత్మ. అంటే శరీరం వేరు, ఈ ఆత్మ వేరు అనే వివేఖ్యాతి నీకు ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడు? ఈ క్రియాయోగం చేయడం వలన. ఎప్పుడు? ఈ క్లేశాలు తను చేసుకున్నప్పుడు, అవిద్యాది రాగద్వేష కామక్రోధ లోపాలను తక్కువ చేసినప్పుడే ఈ స్థితి కలుగుతుంది. మనలో ఈ క్లేశాలు ఉన్నంత వరకు మనకు ఈ స్థితి కలగదండి. వీటిని ఎలాగైతే తక్కువ చేసుకుంటూ పోతామో, న్యూనం చేసుకుంటూ వెళ్తామో, నిర్బలం చేసుకుంటూ వెళ్లే కొద్దీ మనకు ఈ సత్వపురుష అన్యతాఖ్యాతి అనేది ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపము మనకు స్పష్టంగా కల్పిస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరం వేరు, ఈ ఆత్మ వేరు అనే వివేక్ఖ్యాతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అనుభూతి కలుగుతుంది మనకు. అందుకే సత్వపురుష అన్యతామాత ఖ్యాతి సూక్ష్మ ప్రజ్ఞ, ఇంకా సూక్ష్మమైనటువంటి ప్రకృష్టమైన జ్ఞానము కలుగుతుంది. ఆ ప్రకృష్టమైన బుద్ధి ద్వారా ఏమవుతుంది? సమాప్తాధికార ప్రతి ప్రసవాయ కల్పిష్యతే ఇది. ఇలాగా సత్వపురుష అన్యతాఖ్యాతి కలిగినటువంటి చిత్తం ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో, ఆ బుద్ధి ద్వారా సమాప్తాధికార అంటే అటువంటి స్థితి కలిగినటువంటి పురుషఖ్యాతి కలిగినటువంటి చిత్తం ఏమవుతుంది? అత్యంత సూక్ష్మం కావడం వలన సమాప్తాధికార అంటే ఆ చిత్తం యొక్క పని పూర్తిగా, దాని యొక్క అధికారం పూర్తి అయిపోయింది అన్నమాట. ఎలాగైపోయింది మనం ముందు చెప్పుకున్నాం అంతకని లాస్ట్ లో. ఇప్పుడు ఈ చిత్తం యొక్క ప్రయోజనం ఏంటి? చిత్తము క్లేశాలను దగ్ధబించేసి ఆత్మస్వరూపుని లీనం చేయడం. అదికే క్లేశాలను, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా దగ్ధబించేసి అది తన స్వరూపంలో లీనం అయిపోతుంది, తన ప్రకృతిలో లీనం అయిపోతుందంట. అంటే దాని యొక్క అధికారం ఎంతవరకు ఉంది? మనలో ఉండే చిత్తంలో ఉండేటువంటి అనాది వాస సంస్కారాన్ని పూర్తిగా దగ్ధబీజం చేసేంత వరకు దాని అధికారం ఉంటుంది. దగ్ధబీజం చేసిన తర్వాత దాని అధికారం పూర్తి అయిపోతుంది. మనలో ఉండే అనాది వాస సంస్కారాలను దగ్ధబీజం చేసిన తర్వాత ఇంకా దాని ఆ ప్రసవ ధర్మిణ కరిష్యతి, అది ప్రసవ ధర్మం ఉత్పత్తి కానటువంటి స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో
అది సమాప్తాధికారం అయిపోతుంది. అంటే చిత్తం యొక్క అధికారం సమాప్తం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సమాప్తాధికార ప్రతి ప్రసవాయ కల్పిష్యతి, అంటే దాని యొక్క ప్రకృతిలో లీనమైపోతుంది. మళ్ళా ఉత్పన్నం కావడం కోసం స్థితి ఉండదు. కాబట్టి ఆ సమాప్తాధికారమైన చిత్తము అది ప్రతి ప్రసవాయ కల్పిష్యతే, అంటే ప్రకృతిలో లీనమవడానికి సమర్థంగా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు వివేక్యాతి కలిగిందనుకోండి, ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది. ఆత్మ సాక్షాత్కారం అయిందంటే ఆ అనుభూతి ద్వారా నువ్వు నిరంతరంగా ముందుకు వెళ్ళిపోతుంటావు. అసంప్రజాత సమాధికి వెళ్ళి ఈ దగ్ధబీజం చేసుకోవడం వల్ల ఆ దగ్ధబీజం అయిపోయిన తర్వాత ఈ చిత్తం యొక్క అధికారం పూర్తి అయిపోతుంది. కాబట్టి అప్పుడు ప్రతి ప్రసవాయ కల్పిష్యతే ఇది, అంటే ప్రకృతి లీనం అవడానికి సమర్థం అయిపోతుంది, అది సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ స్థితి చెప్పామన్నమాట. చూడండి, మనం క్రియాయోగం చేసుకోవడం వల్ల సమాధి భావన కలుగుతుంది, క్లేశాలను తగ్గించుకోవచ్చు, అంటే న్యూనం చేసుకోవచ్చు, నిర్బలం చేసుకోవచ్చు. అలా నిర్బలం చేస్తూ చేస్తూ సూక్ష్మాలు వెళ్ళడం ఏమవుతుంది? అది వివేక్యాతిని కలిగిస్తుంది. ఇది పురుషం, ఈ జీవాత్మ వేరు, శరీరం వేరు. అలా వివేక్యాతి కలిగిన తర్వాత యథార్థంగా జ్ఞానం, ప్రకృష్ణ జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత ఆ బుద్ధి యొక్క చిత్తం యొక్క ధర్మం అధికారం పూర్తయింది. కాబట్టి సమాప్తాధికారం సమాప్తం అయిపోయింది. కాబట్టి ప్రతి ప్రసవాయ కల్పిస్తుంది. అప్పుడుగా దాని యొక్క ప్రకృతిని లీనం అవడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే అంతవరకు స్థితిని కలిగేస్తుంది, మనకు ఆ స్థితిని ఉత్పన్నం చేస్తుంది అని చెప్తున్నాను. క్రియాయోగం అనేది అటువంటి స్థితిని తీసుకొస్తుంది మన వైపు అని చెప్పుకున్నాం. ఓకే, అస్తు. ఇప్పుడు చూడండి, మళ్ళీ అదేవిధంగా నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ సూత్రంలో సమాధి భావనార్థ, సమాధిని ఉత్పన్నం చేయడం కోసం అని చెప్పావు. ఇంకోటి చెప్పావు క్లేశ తనుకరణార్థాశ్చ అని చెప్పావు. ఈ క్లేశం అంటే ఏమిటి? క్లేశం అంటే ఏమిటి? సూత్రంలో క్లేశ శబ్దం వచ్చిందా? ఆ క్లేశం అని చెప్తున్నాడు. అథ కే క్లేశాః, సార్ వాయిస్ రావట్లేదు. అథ ప్రకృత మనసురామ. మనము ఇక్కడ సమాధి భావనార్థ క్లేశ తనుకరణార్థశ్చ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ క్లేశ శబ్దం వచ్చింది. క్లేశాలను నిర్బలం చేసుకోవచ్చు అని చెప్పాం. ఈ క్లేశాలు నిర్బలం, క్లేశాలు ఏవి నిర్బలం అవుతాయి? క్లేశాలు అంటే ఏమిటి ముందు అన్నప్పుడు మనకు మూడో సూత్రంలో అవతరణిక చెప్పాడు. అతకే క్లేశ, ఈ క్లేశాలు ఏంటివి? కియంతో వా, ఏంటివి క్లేశాలు? ఎన్ని ఉన్నాయి? కియంత వా ఇది, ఎన్ని ఉన్నాయి? అప్పుడు దానికి సమాధానంగా మహర్షి పతంజలి చెప్తున్నారు. ఏంటి ఆ క్లేశాలు అంటే? అవి ఏవి అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః పంచక్లేశాః. ఈ ఐదంట పంచక్లేశాలు. ఏంటో పంచక్లేశాలు? అవిద్య ఒకటి, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశాః పంచక్లేశాః. ఇవి 5, వీటిని పంచక్లేశాలు అంటాము. ఓకేనా? ఇవి ఒక నామకరణం చేసామంట. వీటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ముందు ఏంటివి పంచక్లేశాలు అంటే? ఇవి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అని చెప్పి మహర్షి పతంజలి చెప్పారు. ఈ 5 రకాల క్లేశాలు ఉన్నాయి. వీటిని మనము క్రియాయోగం చేయడం వల్ల వీటిని న్యూనం చేసుకోవచ్చు. తెలుసు, అవిద్య అని తెలుసు మనకు. అస్మిత అంటే అహంకారము, రాగము తెలుసు, ద్వేషము తెలుసు. అభినివేశం అంటే మృత్యు యొక్క దుఃఖం. అభినివేశం అంటే మృత్యు యొక్క భయం. మృత్యు యొక్క భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. మృత్యు యొక్క భయం ఎదుర్కొన్నది పెద్ద పెద్ద యోగులకు కూడా వాళ్ళు కూడా భయపడుతున్నామట. సామాన్య వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇవన్నీ దుఃఖాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనము తక్కువ చేసుకోవచ్చు, క్రియాయోగం ద్వారా నిర్బలం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఈ 5 క్లేశాలు నిర్బలం అవుతాయి ఎప్పుడు? క్రియాయోగం చేసినప్పుడు. ఈ విషయంలో మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి. క్లేశాః ఇది పంచ విపర్యయ ఇత్యర్థః. ఈ క్లేశాలు అంటే మిథ్యాజ్ఞానం. ఇవి క్లేశాలు మిథ్యాజ్ఞానం అంటారు. అంటే విపరీత జ్ఞానం ఉంటుంది. క్లేశాలు ఏముంటుంది? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశంలో ఈ మిథ్యా జ్ఞానం ఉంటుంది అన్నమాట. అందుకే విపరీత జ్ఞానం ఉంటుంది. అందుకే ఏం చెప్పాడు? ఈ క్లేశాః అయితే పంచ విపర్యయ ఇత్యర్థ. ఇవి ఈ 5 రకాలు మిథ్యా జ్ఞానము. ఇవి 5 ఏంటివి? 5 రకాల విపరీతమైన జ్ఞానం, ఒక రకం చెప్పాలంటే. అందుకే క్లేశాః ఇది పంచ విపర్యయ ఇత్యర్థ. విపరీత జ్ఞానము, మిథ్యా జ్ఞానం అని చెప్పారు ఇక్కడ. తర్వాత ఏం చెప్పాడు? తే స్యందమాన గుణాధికారం ద్రఢయంతి. తే స్యందమాన అంటే ఇవి
ఈ క్లేశాలు ఉత్పన్నమవుతూ చందమాన ప్రవృత్తమవుతూ అంటే ఏ పనులతో ఏ విషయంలో ఏ అవిద్య కానీ రాగం కానీ ద్వేషం ఎక్కడైతే లీనమయ్యామో తే చందమాన అంటే ఉత్పన్నమవుతూ గుణాధికారం దృఢయంతి. నువ్వు అవిద్యలో ఉన్న రాగంలో ఉన్న ద్వేషంలో ఉన్న ఏదైతే నువ్వు విషయంలో లీనమై ఉన్నావో అదేమవుతుంది, తే చందమాన ఉత్పన్నమవుతూ ప్రవృత్తమవుతూ గుణాధికారం దృఢయంతి, అవి బలపరుస్తాయి. నువ్వు ఏ విద్యలో అయితే ఏ అస్మితాలో ఉన్నావు, రాగంలో ద్వేషంలో ఏ విషయంలో లీనమై ఉంటేనా ఆ విషయాన్ని బలపరుస్తుంది. అందుకే ఒక పట్ల మన ఆకాంక్ష కోరిక మనకు ఎక్కువైనప్పుడు, ఇంకా భోగాల పట్ల ఆకర్షణ ఎక్కువైనప్పుడు ఆ భోగాల పట్ల మనకు ఆసక్తి ఎక్కువ అవుతుందో తగ్గదు అన్నమాట. అగ్నిలో నెయ్యి వేస్తే ఏ విధంగా ఇంకా ప్రజ్వలిస్తూ ఉంటుందో దాని యొక్క తీవ్రత ఇంకా వేగంగా అవుతుందో మనం భోగాలను అనుభవించడం ద్వారా వాటి యొక్క తీవ్రత అత్యంత దృఢపడుతుంది, బలపడుతుంది అని చెప్తున్నాడు. తే చందమాన ఈ క్లేశాలు చందమాన ఉత్పన్నమవుతూ ప్రవృత్తమవుతూ వాటి యొక్క గుణాధికారం దృఢయంతి బలపరుస్తాయి. ఇంకా ఈ క్లేశం ఏమవుతాయి, అవి ఇంకా బలపరుస్తాయి అన్నమాట. పరిణామం అవస్థాపయంతి, ఇంకా పరిణామాన్ని అంటే కార్యరూపం అంటే ఏ విషయంలో ఏ పనిలో లీనమయ్యావో వాటి యొక్క పరిణామాన్ని కూడా అవస్థాపితం చేస్తాయి. అవస్థాపయంతి అంటే బలపూర్వకంగా అవస్థాపితం చేస్తాయి అన్నమాట. ఇంకా కార్యకరణ శ్రోత ఉన్మయంతి, కార్యకరణం యొక్క శ్రోతస్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క విషయం ఏదైతే ఉందో వాటిని ఇంకా ఉత్పన్నం చేస్తా అంటే దృఢంగా బలంగా ఉత్పన్నం చేస్తున్నాం. అంటే ఏ విషయం కావాలంటే ఆ విషయాన్ని ఎక్కువ ఆకర్షణ ద్వారా వాటిని ఉత్పన్నం చేస్తుంది. అంటే కారణ కార్యస్థితిని ఉత్పన్నం చేస్తున్నాం అట. అంటే రెండు కూడా నీకు సక్రియంగా పనిచేస్తుంటాయి. నువ్వు ఏ విషయంలో అవిద్యాది క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కార్యకారణాల విషయాన్ని శ్రోతస్ను ఇంకా బలపరుచుకొని ఎక్కువగా ఉత్పన్నం చేస్తూ ఉంటాం అట. అంటే వాటి ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటున్నాం అట. ఆ విషయాల పట్ల ఆకర్షణ ఎక్కువగా అవుతూ ఉంటుంది అట. కార్యకరణ శ్రోతస్ అనేది ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. ఉన్మయంతి అంటే ఉత్పన్నం చేస్తుంది అన్నమాట. ఇంకా పరస్పరానుగ్రహ తంత్రీభూత్వ కర్మ విపాకం చ అభినిర్హరంతి ఇది. పరస్పరానుగ్రహ తంత్రీభూత్వ కర్మ విపాకం ఏంటి, పరస్పరానుగ్రహ తంత్రీభూత్వ కర్మ విపాకం చ అభినిర్హరంతి ఇది. అభినిర్హరంతి ఇది. చూడండి, ఇది ఒక్కటి ఏం చేస్తుంది, ఇవన్నీ ముందుగా చెప్పి విపరీత జ్ఞానం 5 రకాల విపరీత జ్ఞానం చెప్తాం. ఇదేమవుతుంది, ఇవి చందమాన ఉత్పన్నమవుతూ వాటి యొక్క గుణాన్ని బలపరుస్తుంది, పరిణామాన్ని అవస్థాపితం చేస్తుంది, ఇంకా కార్యకరణం యొక్క శ్రోతస్ను ఉత్పన్నం చేస్తుంది. ఇంకేమవుతుంది, పరస్పరానుగ్రహ తంత్రీభూత్వ, పరస్పరం ఈ క్లేశాలు ఒకదానికొకటి సహయోగంగా ఉండి, పరస్పరాను అంటే ఒకదానికి సహయోగంగా ఉండి, తంత్రీభూత్వ అంటే సముదాయంగా ఒకదానికి పరస్పర సహయోగం ఉండి, కర్మ విపాకం చ అభినిర్హరంతి. కర్మ విపాకం ఏదో శుభకర్మ అశుభకర్మ ఏదో కర్మ చేస్తామంట. ఇవి అవిద్య క్లేశాలతో ఏదో కర్మ చేసినప్పుడు అవుతుంది, కర్మ విపాకం ఏర్పడుతుంట. సుఖానుభూతి దుఃఖానుభూతి ఏదో అనుభూతి కలుగుతున్నదా, అది విపాకం, ఫలం వస్తుందన్నమాట. కర్మ విపాకం చ అభినిర్హరంతి అంటే కర్మ విపాకాన్ని ఉత్పన్నం చేస్తాయి, అంటే కర్మ ఫలాన్ని సమాపన్నం చేస్తాయి, ఉత్పన్నం చేస్తాయి. అభినిర్హరంతి తొలగించడం కాదు, అవి ఉత్పన్నం చేస్తాయి. కర్మ విపాకాన్ని అంటే కర్మ బంధనలకు లోనవుతాయి. అది సకామ కర్మ కావచ్చు, నిష్కామ కర్మ కావచ్చు. నిష్కామ కర్మ సకామ కర్మలే ఉంటాయట. అంటే సకామ కర్మలను ఉత్పన్నం చేస్తాయి. అభినిర్హరంతి కర్మ విపాకాన్ని ఉత్పన్నం చేస్తాయి. నువ్వు కర్మ చేసినావంటే ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అవిద్య అస్మిత రాగ ఇవన్నీ మిథ్యాజ్ఞానం కదా. మిథ్యాజ్ఞానంలో లీనమైపోయి యుక్తమై చేసినప్పుడు ఏదో ఒక కర్మ అశుభ కర్మ చేస్తాం. అశుభ కర్మ చేసినామంటే దాని యొక్క ఫలితం కూడా కర్మ విపాకం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అట్లా మనకే మనం ఉత్పన్నం చేసుకుంటాం అన్నమాట. కర్మ విపాకం చ అభినిర్హరంతి ఇది. కర్మ విపాకాన్ని మనం సంపన్నం చేసుకుంటాం, ఉత్పన్నం చేసుకుంటాము. ఈ రకంగా ఈ క్లేశాలు 5 ఇవి క్లేశాలు ఉన్నాయనుకోండి, అవి వాటి యొక్క గుణాలను పెంచుతూ పోతూ ఉంటాయి. వీటిలో ఈ కర్మలు చేయడం వలన ఈ వాటి యొక్క పరిణామాన్ని అవస్థాపితం చేస్తూ ఉంటాయి. ఒకదానికి పరస్పర సహయోగంగా ఉంటూ కూడా మనలో ఉండే క్లేశాలను అవిద్యను ఇంకా విపరీత జ్ఞాన్ని పెంచుతూ పోతూ ఉంటాయి. కాబట్టి కర్మ సాంసారిక విషయాల పట్ల ఆకాంక్షని పెంచుతూ పోతూ ఉంటాయి. అది సాంసారిక విషయాల పట్ల ధర్మపూర్వకం కాకుండా అధర్మపూర్వకంగా మనం యుక్తం అవుతున్నాం అనుకోండి, మళ్ళీ అవిద్య అనేది బలంగా దృఢంగా ఉందని అర్థమవుతున్నమాట. అవి ఎందుకు, దీంట్లో యుక్తమై చేసినప్పుడు అలాంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా కర్మ విపాకాన్ని మనము ఉత్పన్నం చేసుకుంటాము. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశం అనేది 5 రకాల క్లేశాలు ఇక్కడ సామాన్యంగా చెప్పుకున్నాం. ఈ గుణాలు ఎక్కువ కావడం వల్ల పరస్పరం ఒకదానికి సహయోగంగా ఉండి
ఇవి కర్మ విపాకాన్ని ఉత్పన్నం చేస్తాయి అని ఇక్కడ మహర్షి వ్యాస చెప్పాడు. ఇదే విషయాన్ని అవిద్య అంటే ఏమిటి, ఒక్కొక్క విషయాన్ని తీసుకొని అస్మిత అంటే ఏమిటి, రాగం అంటే ఏమిటి, ద్వేషం అంటే ఏమిటి అనేది మనకు తర్వాత పతంజలి మహర్షి వ్యాస మనకు వ్యాఖ్యానిస్తారు. అది రేపు చూద్దామండి. ఇక్కడ మనకు ముందుగా చెప్పుకున్నాం, ముందేం చెప్పుకున్నాము, ఈ విధంగా వృత్తులు ఎన్ని రకాలంటే 5 రకాలు చెప్పాం. 5 రకాలు చెప్పిన వాటిని ఒక్కొక్కటి పరిభాష చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ క్లేశాలు అన్ని అంటే 5 అని చెప్పాం. ఆ క్లేశాలు ఏంటి ఒకటి వివరించుకుంటే వ్యాఖ్యానించుకుంటే వెళ్తాం అన్నమాట. ఫస్ట్ ఈ రకంగా మనము క్రియాయోగం అంటే తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రదానం చేయడం వల్ల ఏమవుతుంది, సమాధి భావన కలుగుతుంది, క్లేశాలను తను చేసుకోవచ్చు. ఏంటి ఆ క్లేశాలు అంటే ఇవి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అని చెప్పుకున్నాము. ఈ రకంగా ఈరోజు ఈ సూత్రాలు చూసాము. ఇందులో ఇప్పుడు చెప్పిన వాటి ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. ఏదైనా సందేహం ఉందండి? అస్మిత అంటే ఏంటి మహోదయ? అది వస్తాయండి మనకు. అప్పుడు దీనికి ఒక్కొక్క పరిభాష చెప్పినప్పుడు స్పష్టం అవుతుంది, అక్కడ చెప్తాను. ఇక 5 క్లేశాలు మనం తెలుసుకున్నాం. వీటిని 5 రకాల అవిద్య ఒకటి, అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం. ఒక్కొక్క దాన్ని చెప్పుకున్నప్పుడు అక్కడ స్పష్టం అవుతుంది. ఓకే ఓకే. నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను అండి. అస్మిత అంటే యాక్చువల్లీ చాలా మంది అమ్మాయిలు కూడా అస్మిత అని పెట్టుకుంటారు. అది నెగటివా, అది అంటే మంచి కొనటేషన్? అది ఇబ్బంది. అది నా అస్మి అంటే నేను అని ఉన్నాను అనే అర్థంలో ఉన్నాను. ఏ రకంగా ఉన్నావు అని విద్యాయుక్తంగా ఉన్నా అంటే దాని సార్థకమే. అస్మి అహం భావనలో ఉన్నా కూడా దోషయుక్తం అవుతున్నాం అంట, మన ప్రవర్తనలో ఉంటుంది. సో అస్మిత అనేది సార్థకమైన పేరే, దాని తేడా ఏం లేదు. అస్మి నేను అని నేనే గుర్తించుకున్నాను, నాకే నేను గుర్తించుకున్నాను, అభిమానంతో కాదు. అందుకే విద్యాయుక్తంగా అని చెప్పిన, విద్యాయుక్తంగా అస్మి అనే భావన ఉందనుకోండి, అది సార్థకం అవుతుంది, ఉపయుక్తం అవుతుంది. ఈ పేరు ఎందుకు పెడతామంటే బాగా మనం ఎంచుకొని సార్థకమైన పేరు ఎందుకు పెట్టాలంటే ఏదైనా ఒక పేరు పెట్టా అర్థయుక్తంగా ఉండాలంటే, అంటే అర్థయుక్తంగా పేరు పెట్టినప్పుడు ఆ అర్థాన్ని బట్టి వ్యక్తి యొక్క జీవితంలో ఆ ప్రభావం పడుతుంది. నేను కూడా ఇలాంటి వ్యక్తి, ఇప్పుడు సత్యవాన్ అని చెప్పాను, నా పేరులో సత్యవాన్, సత్యం మాట్లాడే ఉంది, అలాంటి భావన మనలో కలుగుతుంది. నేను కూడా సత్యమే చెప్పాలి, సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి ఆ రకంగా మనం సార్థకమైన పేర్లు పెట్టుకోవడం, తదనుకూలంగా ఆచరించడం కోసం మనలో ప్రేరణ కలుగుతుంది. అస్మితకు అర్థం ఉంది, అప్పుడు చెప్పినప్పుడు స్పష్టం అవుతుంది. చెప్తా అండి. ఇంకా శ్రీకాంత్ గారు, ప్రాణిధానం అంటే గురువు గారు ఏంటండి? ప్రాణిధానాత్ అన్నారు కదా, ఏమన్నా? సమాధి సిద్ధిరీశ్వర ప్రాణిధానాత్ అన్నారు. ఈశ్వర ప్రణిధానాత్ అని చెప్పాను. అవును, ప్రణిధానాత్ అంటే ఏమండి? ప్రణిధానం అంటే ప్రకృష్టంగా స్తూయతే నూయతే ఇది ప్రణిధానం. అంటే ఈశ్వరుని అత్యంత శ్రద్ధాభక్తితోటి స్తుతించాలి, ప్రార్థించాలి అని ప్రణిధానం అంటాం. భక్తి విశేషంతో ప్రణిధానించడం, అలా భక్తి విశేషంతో ప్రణిధానించడం వల్ల, స్తుతించడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల పరమాత్మ తమ అనుగ్రహిస్తాడు. ప్రకర్షేణ నూయతే స్తూయతే ఇది ప్రణిధాన అంటే అత్యంత సూక్ష్మంగా వెళ్ళి దాన్ని ఆ పరమాత్మ లీనమై, పూర్తిగా భావనతోటి లీనమై మనం స్తుతించాలి, ప్రార్థించాలి. ఏదో మనకు పరమాత్మ కనిపించలేని అనుకోవద్దు. పరమాత్మకు ఆకృతి ఎందుకు కనిపిస్తాను నీకు? పరమాత్మకి ఆకృతి లేదు కాబట్టి పరమాత్మ ఆకృతి చూడకూడదు. కణంలో వ్యాపించి ఉన్నాడు, అంతటా సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ అని చెప్పే ప్రతి విషయాన్ని వింటున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎక్కడ లేడు అనే భావనతోటి ఒక వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడుతామో అదే భావనతోటి నేను పరమాత్మతో మాట్లాడుతున్న భావనతో మనం స్తుతి చేయాలి, ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ప్రతి ఒక్క శ్వాస ప్రశ్వాస గతి కూడా గమనిస్తూ ఉన్నాడు పరమాత్మ. అందుకే నీకు కర్మ యొక్క ఫలితాన్ని ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి అదే భావనతో మనం స్థుతించడం వలన, నమనం చేయడం వలన, ప్రార్థించడం వలన మనం పరమాత్మ త్వరగా అనుగ్రహిస్తాడు. అవిధ్యాన మాత్రమే తమ అనుగ్రహినాతి పరమాత్మ. అవిద్యా సంకల్పం మాత్రమే, సంకల్పం మనం గట్టిగా ఉంటే అక్కడే మనకు సగం సిద్ధిస్తుందండి. సంకల్పంలో మనం తెలిసిపోతుంది మన ఎంత సంకల్పం అనేది. సంకల్పంలో కూడా సగం పనులు సిద్ధం అవుతాయి మనకు. మన సంకల్పం గట్టిగా లేదనుకోండి, అక్కడ మనకు కూడా ఆ కర్మ కూడా అదే విధంగా ఉంటుంది. సంకల్పం బలంగా గట్టిగా ఉన్నప్పుడు ఆ సంకల్పంలో సగం పనులు మనకు సిద్ధం అవుతాయి. అంటే సంకల్పితమైన వ్యక్తి అది ఎంత కష్టం వచ్చినా దాన్ని వెనకాడు, నేను వదిలిపెట్టాలనుకోండి, ప్రాణం పోయేసరి ఆ పని సాధించాలని నమ్మకం ఉంటుంది, అంత బలంగా ఉంటాడు. సంకల్పం అంత గట్టిగా ఉండాలి. భీష్మ ప్రతిజ్ఞ తెలుసా? భీష్మ ప్రతిజ్ఞ చేస్తే మొత్తము బ్రహ్మాండమే మొత్తం కదిలిపోయినాడు. అంత ప్రతిజ్ఞ అంత దృఢంగా ఉండేనమాట. భీష్మ ప్రతిజ్ఞ అంతా తెలుసు కదా మనం మహాభారతంలో. ఆ ప్రతిజ్ఞలో మొత్తము ఈ బ్రహ్మాండమే పంచభూతాలు కూడా మొత్తము వణికిపోయాయన్నమాట. కాబట్టి అంత స్థితి కలుగుతుంది అన్నమాట.
ఆ రకంగా ఉండాలి ప్రతిజ్ఞ అంటే. ఆ ప్రతిజ్ఞ మాత్రం బలంగా ఉందంటే పరమాత్మ నీకు వెంటనే అనుగ్రహిస్తాడు. మన సంకల్పం గట్టిగా ఉండదు, ప్రతిజ్ఞ గట్టిగా ఉండదు. ఓకేనా? ఆ ప్రకృష్టపూర్వకంగా స్తుతించడం వల్ల, ప్రార్థించడం వల్ల చేసే విధానం అవుతుందని ప్రణిధానం అంటాము. భక్తి విశేషపూర్వకంగా స్తుతించాలి, అప్పుడు పరమాత్మ అతన్ని అనుగ్రహిస్తాడు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. హర్షవర్ధన్ రెడ్డి గారు. నమస్తే ఆచార్య. జీ ఒకసారి ఇంతకుముందు మీరు చెప్పారు కదా ముదిత అని, ఇంకా 2-3 రకాలు చెప్పారు కదా, వ్యక్తి ఎలా ప్రవర్తించాలని చెప్పారు కదా. ఆ ముదిత అనే దాని మీద మనం మొత్తం ఒక 4 చెప్పారు. అవి మరొకసారి నాకు విన్నవిస్తారా? అది మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాన, సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావనాతశ్చ చిత్త ప్రసాదనం. మనం సమాధి పదంలో 33 సూత్రాలు చెప్పుకున్నామండి. ఇక్కడ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష 4 ఉన్నాయి. దాని పక్కనే సుఖము, దుఃఖము, పుణ్యము, అపుణ్యం 4 ఉన్నాయి. అంటే సుఖంగా ఉండే వారి పట్ల ఎప్పుడు మిత్రత చేయాలి మనం. ఇప్పుడు సుఖంగా ఉండే వారి పట్ల మిత్రత చేయడం వల్ల, సాంగత్యంలో ఉండడం మనం కూడా సుఖంగా ఉంటాం అన్నమాట. దుఃఖంగా ఉండే వాళ్ళతో మిత్రత చేసినట్టు మనం దుఃఖపడుతూ ఉంటాం. ఇంకోటి ఏంటి? దుఃఖంగా ఉండే వారి పట్ల మనం ప్రేమ చూపించాలి, దయ చూపించాలి. ఓ దుఃఖంగా ఉండే వాడిని వదిలేసేసి ఓ ఏదో గిరించుకోవడం కానీ, ఈర్షించుకోవడం కానీ, వదిలేయడం కానీ అట్లా ఉండకూడదు. శక్తి సామర్థ్యం ఉంటే సహాయం చేయి, దయ కలిగి ఉండాలి, ప్రేమ పడి ఉండాలి. ఏదో చేసిన శక్తిని బట్టి, యథాశక్తిని బట్టి సహాయం చేయి. దుఃఖంలో ఉండే వాడికి సహాయపడు, దయాభావం కలిగి ఉండాలి. కనీసం అంటే మనము ఏ సేవ చేయలేకపోయినా మానసికమైన సేవ చేయొచ్చు, వాచిక సేవ చేయొచ్చు, ఏదో ఒక సేవ చేయొచ్చు. కొన్ని మనోధైర్యాన్ని ఇవ్వచ్చు మన దగ్గర ఏం లేకపోయినా, కానీ శక్తిని బట్టి ఏదో ఒక సహాయం చేయొచ్చు. దయ కలిగి ఉండాలి. పుణ్యాత్మ ఎదుగుతుంటారు, మంచి 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 పనులు చేస్తున్నారు, ధార్మిక కార్యక్రమాలు అనుష్ఠానం చేస్తూ ఉంటారు, ఇంకా 10 మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఇంకా ఆపత్తిలో ఉండే వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు, ఇంకా వారి యొక్క పుణ్య ఆత్మలు కనిపోవచ్చు. చాలా పుణ్యాత్మ దేవతలకు అందరికీ సహాయపడుతూ ఉంటాడు. చాలా పుణ్యాత్మ, చాలా పుణ్యజీవి అంటుంటాం. ఎంతో ఉంటుంది అటువంటి వాళ్ళ దగ్గర. వాళ్ళు చూసి, ఐశ్వర్యవంతులు చూసి, ధనవంతులు చూసి మనం ఈర్ష్య పడకూడదు. ధనవంతులు చూసి ఈర్ష్య పడకూడదు. వాళ్ళు ధనవంతులు అయ్యారంటే వాళ్ళకు పోయిన మంచి కర్మలు చేశారు, అంత ధనవంతులు అయ్యారు. మనకు ఉంది వాళ్ళకు లేదంటే, అదే వాళ్ళకు ఉంది మనకు లేదంటే తాత్పర్యం ఏంటి? వాళ్ళు ఆ పుణ్యం చేసుకున్నారు కాబట్టి పరమాత్మ ఈ జన్మలో వాళ్ళకి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. అటువంటి వాళ్ళ చూసి ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు, సంతోషించాలి, మనసులో భావన పెట్టుకోవాలి. వాళ్ళు మిత్రత చేయకుండా అటువంటి పుణ్యాత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనసులో ఆనందం కలగాలి. మనసులో ఓపో వాళ్ళు ఎక్కిపోతున్నా, ఇది అయిపోతున్నా అని చెప్పి మనసులో ఇది పెట్టుకోకూడదు. కొన్ని పుట్టుకతోనే ఐశ్వర్యం వచ్చేస్తుంది చాలా మందికి. అటువంటి వారి పట్ల మనకు సంతోష భావన కలిగి ఉండాలి. ఇంకోటి అపుణ్య విషయానం, అంటే అపుణ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పాపాత్మ ఎవరైతే ఉన్నారో వాటిని ఉపేక్షించాలి. పాపం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిని గ్రహించాలి. అవిద్య, అజ్ఞానంలో ఉండదు కాబట్టి పాపమైన పనులు చేస్తున్నాడు, అధర్మమైన పనులు చేస్తున్నాడు. ఏదో ఒక రోజు తెలుసుకొని తర్వాత అతను మారిపోవచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు మార్చలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయకూడదు, ఉపేక్షించాలి. ఉపేక్షించడం అంటే వదిలేయాలి అంతే. అంతేగాని దాన్ని అంటు పెట్టుకోకూడదు. ద్వేషించుకోవడం కానీ, ఈర్షించుకోవడం కానీ, అసహించుకోవడం కానీ, ఘృణ కలిగి ఉండటం కానీ అటువంటి భావన కలగకూడదు, ఉండకూడదు. సామాన్య వదిలేసేయాలి. మన కర్మను బట్టి ఎట్లా వెళ్ళాలో పరమాత్మ చూస్తూ ఉన్నాడు. కర్మను బట్టి ఎప్పుడోసారి దానికి ఫలితం ఉంటుంది. మనం ఏం చేయవచ్చు, సమయం వచ్చినప్పుడు అతను కూడా బుద్ధి అనేది ప్రకాశిస్తున్నమాట. అంటే దెబ్బలు తిన్న తర్వాత మనిషికి అనుభవం వస్తున్నమాట, ఓ నేను చేసేది తప్పు అని చెప్పి. కాబట్టి మనం ఉపేక్షించాలి. అటువంటి వారి పట్ల మనం హీన భావన కానీ లేదా ద్వేష భావన కానీ పెట్టుకోకూడదు. కాబట్టి ఇలాంటి వ్యవహారం మన లౌకిక వ్యవహారంలో కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు సమస్త ప్రాణుల పట్ల ప్రీతి, అనురాగం, ప్రేమ కలుగుతాయి. నువ్వు నీ పట్ల ఏ వ్యవహారం చేస్తే నీకు ఇష్టంగా ఉండదో అటువంటి వ్యవహారం ఇతరుల పట్ల కూడా నువ్వు కూడా చేయకూడదు. మనకు ఎవరైనా వ్యక్తి అసన్మానంగా అగౌరవపరిచారనుకోండి మనకి ఎలా అనిపిస్తుందండి? ఏంటి ఉపేక్షించాలనుకోండి మన మాటలను ఎలా అనిపిస్తుందండి? అలా కూడా మనం ప్రతి విషయాన్ని, చిన్నదైనా పెద్దదైనా, ప్రతిని మనం గౌరవించాలి. వారిని ప్రేమగా చూడాలి. అందరూ సమానంగా చూడాలి, సమాన భావన చూడాలి. మన వ్యక్తి అయినప్పుడు ఏ విధంగా అయితే ప్రేమ భావంతో చూస్తామో అదే కొత్త వ్యక్తి వచ్చినా ఇంకేదో చేసినా సమాన ప్రీతి భావన కలిగి ఉండాలి. కాబట్టి సమస్త ప్రాణుల పట్ల మిత్రత యొక్క వ్యవహారం ఉండాలి. అట్లా ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక రకంగా మనం ఉండాలన్నమాట. దీన స్థితిలో, హీన స్థితిలో ఉన్నాడు వాడిని దయ చూపించు, సుఖంగా ఉండదు వాడిని అభినందించు, మనసులో ప్రసన్నంగా ఉండు. ఆ రకంగా మనం మన వ్యవహారం పెట్టుకోవడం వల్ల మన మనసునే ప్రసన్నంగా ఉంటుంది. ఇవన్నీ మనము ఈ లౌకిక వ్యవహారం, ఇలాంటి వ్యవహారం లేకపోవడం వల్లనే మనకు రాగము, ద్వేషం ఉండటం వల్ల ఇవన్నీ మనిషికి అశాంతి కలుగుతుందండి. మిత్రత చేయడం లేదు, సుఖంగా ఉండే పట్ల మిత్రత చేయడం ఎందుకు?
ఓ ఆయన సుఖంగా ఉంటే నాకేమొస్తుంది అన్నట్టుగా ఏదో మనం బాధపడుతున్నాం, ఈర్ష్యపడుతున్నాం, ద్వేషపడుతున్నాం, ఉపేక్షించి దూరంగా వెళ్ళిపోతున్నాం. దూరంగా ఎందుకు వెళ్ళాలి? అదే దూరంగా వెళ్ళని చెప్పి ఆయన వద్దని చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళి మిత్రత చేస్తానంటే నువ్వు సుఖంగా ఉండాలని అతని కాదు. మిత్రత అనేది లోపల నుంచి రావాలి. ఏదో మనం ఆ ధనాన్ని చూసి ఐశ్వర్యం చూసి మిత్రత చేయడం కాదు. సాత్విక భావన కలిగి ఉండాలి అన్నమాట. ఆటోమేటిక్ సహజంగా వ్యవహారం పెట్టుకోవాలి. నువ్వు సహజమైన వ్యవహారం చేసినావంటే ఆటోమేటిక్ గా అటువంటి సుఖి ఆత్మ అంటే ధర్మాత్మే సుఖంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే సుఖస్య మూలం ధర్మ. ధర్మాత్మ సుఖంగా ఉంటాడు కాబట్టి నువ్వు ధార్మిక వ్యక్తికి అటువంటి వ్యక్తి పట్ల నువ్వు దగ్గరికి వచ్చావనుకోండి, నీకు కూడా అలాంటి వ్యవహారం చేయడం వల్ల ఆ వ్యక్తిని గుర్తించగలుగుతాడట. ఈ వ్యక్తి కూడా ధార్మికమైన వ్యక్తి, సాత్వికమైన వ్యక్తి, నేను ఆటోమేటిక్ దగ్గర తీసుకుంటాడన్నమాట. వాళ్ళకు సాత్విక వృత్తి పనిచేస్తున్నాడు. ఏదో నువ్వు లోభంతో మిత్రత చేయడం కాదు, ఆశతో మిత్రత చేయడం కాదు. మనము ఒక మంచి వ్యక్తి ధర్మాత్మ ఎప్పుడు సుఖంగా ఉంటాయి అటువంటి వాళ్ళ పట్ల సాన్నిధ్యంలో ఉండడం మనం కూడా సుఖంగా ఉండగలుగుతాం, మనం కూడా మంచి చేయగలుగుతాము. మంచి సుఖంగా ఉంటాయి కారణం ఏంటి? ఏదో మంచి పని చేస్తున్నా సుఖంగా ఉన్నాడు. అలాంటి భావన చేయాలని డబ్బు ఉందా, మనకు డబ్బు వస్తుంది, ఏదో ఐశ్వర్యం ఉంది, మనకి ఏదో పని అవుతుంది, అలాంటి స్వార్థవృత్తి ఉండకూడదు. మంచి వ్యక్తి ధర్మాత్మ పుణ్యాత్మ మనం అటువంటి వ్యక్తుల పట్ల సాంగత్యం చేయడం వల్ల మనం కూడా అటువంటి గుణాలను మనం కూడా అలవర్చుకోవచ్చు, మనం కూడా అలాగా తయారు కావచ్చు. అలాంటి భావన కోసం మరి స్వార్థవృత్తి ఉండకూడదు. మనం అట్లా స్వార్థవృత్తి చేసినామనుకోండి మన పనులు అన్ని సిద్ధిస్తాయి, అన్ని సహజంగా మనకు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి స్వార్థవృత్తిని వదిలిపెట్టి కేవలం తాత్విక వృత్తితో విద్యాపూర్వకంగా జ్ఞానపూర్వకంగా మనము ఈ రకంగా వ్యవహరించాలి. ప్రతి ప్రాణి పట్ల మిత్రతా భావాన్ని, సమస్త ప్రాణి పట్ల వ్యవహారం అనేది మనకు సమాన భావంతో చూస్తూ ఉండాలి. అస్తు జీ. ఇంకా అండి అర్థమైందండి మహోదయ? ది తపహలో ద్వంద్వ కో సహన్ కర్ణ అంటే సుఖం దుఃఖం, మానం అపమానం, లాభం హాని. ఇప్పుడు అంటే యోగ పురుషులకి ఇది సాధ్యం అవుతుంది, కానీ నాలాంటి సామాన్యుడికి ఏ విధంగా ఇది అలవాటు చేసుకోవాలని, ఎట్లా మనం ఏం చేస్తే అలవాటు అవుతుంది? ఇప్పుడు ఏం చేస్తే అలవాటు ఉందని మనం అలవాటు ఇప్పుడు మానాపమాలు జరిగాయనుకోండి, మనకు లాభ నష్టాలు జరిగాయి, ఏమైనా చేస్తామా? ఏం చేయలేము. జరిగిపోయింది. కాకపోతే ఆ జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాం. ఓ నన్ను అపమానించాడు, ఇది చేశాడు, అది చేశాడు. అదే విషయాన్ని మాటి గుర్తు తెచ్చుకొని దాన్ని ఇంకా బాధపడుతూ ఉంటామట. వాడిని ఇది చేయాలి, వాడిని అది చేయాలి, నన్ను ఇట్లా 10 మందికి ఇది చేశాడు, నాకు ఇది అని మనం రకరకాలు ఊహించుకుంటుంటామట. అది ఒకసారి అని వదిలేశాడనమాట. అది వాడి కర్మని బట్టి ఏదో అది తప్ప ఒప్ప ఏదో చేశాడు, అది అంతటితో అయిపోయిందన్నమాట. నువ్వు దాన్ని మళ్ళీ మాటి రిపీట్ చేసుకునేందుకు, బాధపడేందుకు దానికి పరిష్కారం, దానివల్ల నువ్వు శిక్షణ పొంది ఇప్పుడు అలా అంటే కారణం ఏంటి? నేను ఏమైనా తప్పు చేసినా, లేదా ఆయన తెలియక తప్పు చేశాడా, అది ఊహించుకొని నేను తప్పు చేయకపోతే బాధపడాల్సి, అది ఆయన కర్మ అని చెప్పి వదిలేయాలి. ఒకవేళ తప్పు చేసినా అలా అన్నాడని అనుకోండి, ఈ తప్పు చేశాం కాబట్టి అలాంటి అవకాశం దొరికింది, ఈ తప్పు మళ్ళీ చేసుకోను, అది గుణంగానే భావించేసి మనము దాన్ని ద్వేషంగా తీసుకోకూడదు. అలాంటి భావన కలిగి ఉండటం వల్ల మనకు వారి పట్ల రాగద్వేషంగానే కలగమాట. అటువంటి స్థితిలో మన మనసును ప్రసన్నంగా ఉంచుకోవచ్చు. మీరు ఏది అడిగారండి? మనం ఎలా దాన్ని ద్వంద్వాన్ని అలవర్చుకోవాలి అంటే ఇప్పుడు లాభం అలా చేయడం వల్ల ఈ వీటి పట్ల మనకు అంటే సహనం అంటే దాన్ని పోల్చుకోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము జరగాల్సింది జరిగింది, మన చేతుల్లో లేదు, జరగాల్సింది జరిగిందన్నమాట. వాటిని బాధపడకూడదు అన్నమాట. జరిగిపోయిన విషయాన్ని మాటి తెలుసుకుని బాధపడడం వచ్చేదేం లేదు. దానికి పరిష్కారం ఏంటి, సమాధానం ఏంటి? చిత్తాన్ని సమచిత్తంలో పెట్టుకోవాలి, సమాహితంగా పెట్టుకోవాలి. అంటే ఎక్కువ నష్టం వచ్చిన బాధపడడం కానీ, ఎక్కువ లాభం వచ్చిన సంతోషం కానీ సమభావన ఉంటాయి. నీ మనసును స్థిరంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ప్రయత్నం ద్వారా జరుగుతుంది. నువ్వు ప్రయత్నం చేస్తేనే ఆ స్థితి కలుగుతుంది. అంటే బాధపడకూడదు. ఒక విషయంలో చెప్పాలంటే ఆ స్థితిలో బాధపడకూడదు. నష్టం వచ్చినా, హాని వచ్చిన, లాభం నష్టాలు, కొందరికి ఇంకా అన్ని ఉంటాయి. ఆకలి దప్పికలు ఉంటాయంట, కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. ఆకలి దప్పికలు మనం బాధపడదు. భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలో అవి ఇచ్చేశాడు. మనం అజ్ఞానం వల్ల తెలుసుకునే, అజ్ఞానం ద్వారా పొరపాటు ద్వారా వచ్చిన చెప్తుందా, అది మన అజ్ఞానం పొరపాటు తెలిసినా కూడా అది నా వల్ల పొరపాటు అయింది, నెక్స్ట్ అలా చేయకుండా ఉంటే దాన్ని శిక్షణ పొందండి అని ఆ రకంగా సంతోషంగా ఉండేది. ఒకేలా ఏం చేయకపోయినా పొరపాటు ఇతరుల వల్ల కలిగింది అనుకోండి, ఏదైనా పరిణామం మనకు కలిగింది అనుకోండి, అది వాళ్ళ యొక్క దోషం అని చెప్పి టైం వచ్చినప్పుడు వారు కూడా అలాంటి
స్థితి ఏంటో అర్థమవుతుంది, తర్వాత తెలుసుకుంటా అని చెప్పి వాళ్ళ మీద వదిలేసి, వాళ్ళ కర్మనికి వదిలేసి మనం ప్రసన్నంగా ఉండాలి. మనసును మటుకు స్థిరంగా ఉంచుకోవాలి ఎటువంటి స్థితిలో అయినా కూడా. అది మనం అలా సాత్వికంగా ఆలోచించుకున్నప్పుడు వస్తుందండి. ఇలాంటి భావన కూడా కలగాలంటే ఏమొస్తుందండి, ముందు మనకి ఈ క్రియాయోగం ద్వారా మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఈ మోక్ష శాస్త్రాల విషయాలను స్వాధ్యాయం చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆత్మిక బలం పెరుగుతుంది. మనం విచారించే ఆలోచించే పద్ధతిలో మార్పు వస్తుందన్నమాట. ఆ మార్పు ద్వారా మీరు చెప్పిన వాయిస్ రావడం లేదు మహోదయ. ఈ రకంగా ద్వంద్వాన్ని నిదానంగా అభ్యాసం ద్వారా వాటిని మనం ఎదుర్కోవచ్చండి. అది మన జ్ఞానం పరిశుద్ధమయ్యే కొద్దీ వాటి యొక్క సామర్థ్యం, మానసిక శక్తి, మనోబలం పెరుగుతూ పోతాయి. అప్పుడు ద్వంద్వాన్ని సహించుకోవచ్చు. కాబట్టి ఇదే ప్రయత్నంలో ఉన్నాం. ముందు స్వాధ్యాయం ఏదో ఒకటి మోక్ష శాస్త్రానికి సంబంధించిన విషయాలు అధ్యయనం చేస్తూ ఉండండి. ఇది ఒక మంచి పుస్తకం, భగవద్గీత కావచ్చు, రామాయణం, మహాభారతం కావచ్చు, ఇక ఇప్పుడు మనకు ఉపనిషత్తులు ఉన్నాయి, ఇక దర్శనాలు ఉన్నాయి. వీటిని రిపీట్ చేస్తూ ఉండండి. మనసు చిత్తం ఏకాగ్రం అయ్యే కొద్దీ మనలో మనోధైర్యం పెరుగుతుంది. గుర్తు పెట్టుకుని, చిత్తం ఏకాగ్రం అయ్యే కొద్దీ మనలో మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మిక బలం పెరుగుతుంది. వాటి ద్వారా మన మనసును అన్ని రకాలుగా నియంత్రించుకోవచ్చు. అంటే వివేకం బాగా పనిచేస్తుంది. వివేకం బాగా పనిచేస్తుంది అనుకోండి, అన్ని స్థితుల్లో సమానంగా ఉంటాం, సమచిత్యము ఉంటుంది మనకు. కానీ ఈ రకంగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అస్తు అండి. ఇంకా మీకు సందేహాలు ఉంటున్నాయి, మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము, ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. అస్తు. మంత్రపాఠం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.